రామప్ప ఇది జ్యువెల్ సెలబ్రేషన్స్ ఆఫ్ మహాచిత్రం అండ్ సత్యదేవ్ గారి బర్త్డే. గోపాలకృష్ణ గారు రావాలి, మీరు ఇలా అనుకుంటూ రావాలి. అది ఇప్పుడు ఇప్పుడు బాబు నేను ఏం చెప్పినా రమ్మవా డైలాగ్ ఒకసారి కమాన్. ఒట్టప్పా నిజంగా హిట్ అయిపోయింది మా సినిమా. ఇప్పుడు నవ్వుతా. థ్యాంక్ యూ. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఆచార్య గారు. ప్లీజ్ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. ఎస్ బాలా గారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాల్సింది దినేష్కి. దినేష్ థ్యాంక్ యూ సో మచ్. దినేష్ తీసుకెళ్ళాడు నన్ను మహాసార్ దగ్గరికి. మంచి యాక్టర్ అండి అని చెప్పాడు. బట్ ఏంటంటే చాలా పర్టికులర్గా ఉన్నారు మహాసారు ఆడిషన్స్ విషయంలో కానీ యాక్టర్స్ విషయంలో కానీ అన్నారు. మా ఇంట్లో చాలా పెద్ద ఫంక్షన్ హడావిడిలో ఉంది, నేనేమో రాలేనేమో దినేష్ అంటే లేదు రండి ఫస్ట్ ఒకసారి అండి. మహాసార్ థ్యాంక్ యూ సో మచ్. ఆ ఒక్కరోజు నేను కనుక రాకపోయింటే ఇంత మంచి ఛాన్స్ నేను మిస్ అయిపోయేదాన్ని డెఫినెట్గా. మహాసార్ నన్ను నమ్మారు. ఆయన నిజంగా చెప్పాలంటే నేను ఇట్లా చేయడానికి కూడా ఆయనే కారణం. నిజంగా ఇంత బాగా చేస్తాను నేనే అనుకోలేదు సార్. ఇదంతా ఈ క్రెడిట్ కూడా మీకే సార్. లేదు సార్ మీకే ఇవ్వాలి. సో ఆయన పర్టికులర్గా ఇలా కావాలి నాకని. బట్ ఫస్ట్ డే అయితే మెట్లెక్కి ఇది ఒక జస్ట్ ఒక 30-40 సార్లు ఎక్కించారు అంతే, సింగిల్ షాట్ అని. ఫస్ట్ డే ఏడిపించారు. వచ్చిన తర్వాత ఏడ్చిన తర్వాత అయిపోయిందా ఇప్పుడు రండి క్యారెక్టర్లోకి అన్నారు. ఆ తర్వాత ఇంకెప్పుడు నేను ఏడవలేదు, క్యారెక్టర్లోనే ఉన్నాను. అది కూడా మీకే సార్ ఆ క్రెడిట్. సార్ మీతో వర్క్ చేయడం యాక్చువల్గా నేను కూడా సినిమా చూసినప్పుడు అనుకున్నాను ఎక్కించి తింపి చేసి తర్వాత ఫైనల్గా ట్రాలీ వేసారేమో అక్కడ. ఆ షాట్ కాదు. అయ్యో సచ్చా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి ఒక పెద్ద ఆర్టిస్ట్ పక్కన చేయడం అన్నది. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. నాకు ఆర్టిస్టులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేమందరం అక్కడ ఒరిస్సాలో ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉన్నట్టే ఉన్నాం. మేము తోపుతురుముల ఆర్టిస్టులు అన్నట్టు ఎవరు ఇన్క్లూడింగ్ సత్య గారిని కూడా అక్కడే వదిలేస్తే ఒక హాస్టల్లో ఉన్నట్టే ఉన్నాము. ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. ఆ కష్టానికి రిజల్ట్ ఇప్పుడు వచ్చినందుకు ఇప్పుడు మేము ఎంజాయ్ చేస్తున్నాము. అచ్చమ్మ అని నిన్న థియేటర్లో అరిచినప్పుడు నాకు అబ్బా ఏంటి నేనేనా అన్న ఫీల్ కలిగింది. ఇదంతా థ్యాంక్ యూ సో మచ్ మహాసార్, ఇదంతా మీ క్రెడిట్ వల్లే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అవకాశం తప్పకుండా మీరందరూ థియేటర్కి వెళ్ళి ఇలాంటి సినిమాని చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా స్ట్రాంగ్, ఇంటెన్స్, హెవీ అండ్ బ్యూటిఫుల్ రోల్తో మనందరి ముందుకి బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్తో వచ్చిన దీపా థామస్ విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో హ్యాపీ బర్త్డే సత్యదేవ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ విష్ అ వెరీ బిగ్ హ్యాపీ బర్త్డే టు హిమ్. సో don't sing now, afterwards please. So literally I'm a little nervous. What to say today? I'm very very happy. This day has come, so I can't explain more about this film and this role. I can just tell something that it is very close to me, like Renuka. It's been around 9 years I have been in this industry, but getting this opportunity is a dream come true moment for me today.
Thank you, Mahasa. Like, I'm so sorry. Mahasa, the person who made this classic cinema, Care of Kanjapalam, call చేసి నా నెక్స్ట్ ఫిలింలో రోల్కి ఆడిషన్ పంపంటే ఐ వాస్ లైక్ ఇది నిజమేనా అనుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వర్కింగ్ ఇన్ రావ్ బహదూర్ ఇస్ the most happiest day in my life, I would say, because thank you so much, Mahagaru. This is something I can be proud forever in my life. And working with a wonderful actor like Satyadev Garu, sir, I can say one thing that wherever I go in my life, I can proudly tell that I worked with one of the brilliant actors that we have today. And most appreciable character that he have done, Rao Bahadur. I hope you'll definitely receive an award for this one, sir. We know that it's been more than, I think, around 2 years. We have worked so hard for this film. To everyone, including technicians, like I always forget to mention them. I know that every single day, morning to evening to night, we have worked thoroughly for this film. And when this film had come to theaters, yesterday I was watching with the audience, real audience. I could say that they were laughing, they were crying, they were going with all the emotions of this film. I'm so sorry. See, my parents doesn't know Telugu. So yesterday watching in subtitles, I can literally see them laughing with all the emotions, crying with the emotions, which made me so proud. My father used to tell Deepa, just do a little more better, do a little more better. This is the very first time I'm getting that appreciation. Deepa, you have done the best film in your... that was the one of the most appreciable words that I've got after this. Oh my God, I never wanted to cry today because Mahagaru have told me, never show your weak point. I had to. I'm so sorry. It's... Yeah, I'm okay now. To the producers, Chinda Kopalakrishna Reddy Garu, Anurag Reddy Garu, I hope you're okay today. He was not well, so we couldn't see him during the film release time and all. And Sharat Chandra Garu, thank you so much for inviting me to the industry. And Mahesh Babu Garu and Namrata Garu to making this film, to make this audience to come. Oh my God, I'm forgetting everything. To bringing this film to the audience. Thank you so much to everyone and to all the co-actors of this film. Bala ma'am, I remember like during every sessions you were helping me out. Come again, come again. Every dialogues you were sitting and helping me out thoroughly. I know that how much effort you have put for this. And seeing in theaters, we're laughing. It was the wonderful moment we had in theaters. And yes, Vikas, thank you so much for being that one great actor in this film, doing the Achari character. And yes, Pranay is not here. Pranay, you also, and also Kiran, my Raja, you were excellent in this film. I'm so happy to be your mother in this film. And yes, we have one more, that other son. Shaurya? Shaurya, you were amazing in this film. And yes, I hope you all love this film. Akul, yeah, Akul, the curly hair wala guy. You were also amazing. And I hope you all enjoyed this film. And to the direction team, Rajesh Katta, the chief AD, and the ADs like Jaya, Dhruva, Apurva, Vengi,
Vicky. In production team, we have the executive producer, Dinesh Garu. Thank you so much. Jagan, Naveen, you were amazing. Always one call away for me, guys. I was so protective with you, like, and also Suma. I mentioned, right? Yeah, I hope I have talked. Rajesh Katta, yeah, I told. If I forgot anyone, please forgive me. And I hope Shilpa ji as the costume designer, thank you so much for creating depth to my role. And yes, Karthik Parmar, he have done an amazing job. Anni frames, it was like magical. Whenever I came into the set, I could see that how beautifully he have captured through his magical lens. And yes, thank you so much for giving me Renuka once again, Mahagaru. This is the next classic film that is gonna be forever. Rao Bahadur to you. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ రేణుక. సో మొత్తం తన స్పీచ్ ద్వారానే ఇమోషన్ అంతా బయటకు వచ్చి బోత్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఏ సినిమా రిలీజ్ అన్నా డెఫినెట్లీ న్యాచురలీ చాలా టైర్డ్గా ఉంటాం, చాలా నర్వస్గా ఉంటాం. మోస్ట్లీ ఆ 3-4 రోజులు అందరం పడుకోక ఒక మైండ్ అసలు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఫైనలీ నిన్న రాత్రి మేము అందరం కొంచెం పీస్ఫుల్గా ఐ థింక్ పడుకున్నాం. అందుకే ప్రెస్ మీట్ కూడా కొంచెం పోస్ట్ నూన్ పెడదామని రిక్వెస్ట్ చేసాం. సినిమా మొన్న నైట్ ప్రీమియర్ చేసుకున్నామండి. ఆబ్వియస్లీ యూఎస్లో మీరు చూస్తుంటే $125K కలెక్ట్ చేసింది జస్ట్ ప్రీమియర్స్లోనే. అండ్ ఇక్కడ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్రీమియర్కి. నిన్న పొద్దున్న రిలీజ్ అయింది. చాలా 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 ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇనీషియల్లీ కొంచెం అందరూ ఏంటి కొంచెం ఫస్ట్ హాఫ్ స్లో ఉందా ఇదంతా అన్నారు. నేను మహాకి ఫోన్ చేసి మహా ఇలా అంటున్నారంటే నువ్వు ఆగు సాయంత్రం దాకా ఆగు శరత్. మహా కాదు ఇట్లా అంటున్నారు ఏంటి అసలు. శరత్ సాయంత్రం దాకా ఆగు అన్నారు. అన్నట్టుగానే సాయంత్రం వరకు యాజ్ ద ఫిలిం ఫౌండ్ ఇట్స్ ట్రూ ఆడియన్స్. అంటే పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి అనేది కన్నా జనాలు అంటే ఒకటి నచ్చింది అనడానికి నేను నమ్మేది ఏంటంటే బిగ్గెస్ట్ ప్రూఫ్ పాయింట్ సినిమాల్లో కానీ ఏదన్నా జనాలు దిల్ స్టార్ట్ టాకింగ్, దిల్ స్టార్ట్ రైటింగ్. ఈ సినిమాకి అట్లా మీరు చూస్తే ఏదో ఒకసారి ఆ ల్యాప్టాప్ ఇవ్వండి. ఈ సినిమాకి మీరు అసలు ఒకసారి చూస్తే లెటర్ బాక్స్, ఐమ్ షూర్ లాట్ ఆఫ్ యూ ఫాలో లెటర్ బాక్స్. జనాలు వెళ్ళి లెటర్ బాక్స్లో పేజీలు రాస్తున్నారు. ట్విట్టర్లో కొంతమంది పేజీలు సినిమా గురించి అనాలిసిస్. మహానత యాక్చువల్లీ మహాకి మొన్న ఒక మాట చెప్పా, బ్రో లాస్ట్ 1.5 yearలో మీరు నాకు చాలా విషయాలు చెప్పారు. దట్ పీపుల్ విల్ డూ దిస్ ఆఫ్టర్ ద ఫిలిం అని సైడ్ అంత సీన్ లేదు బ్రో, జనాలు అంత చేయరు సినిమాలకి, లైట్ తీసుకోండి చూసినాం వెళ్ళిపోయినాం అన్నట్టు ఉంటారు బ్రో అని నేను చాలాసార్లు అంటే మన ఇద్దరికి చాలా గొడవలు కూడా అయ్యాయి. యూ ఆల్సో వెంట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ సేయింగ్ అసలు నేను చాలా డిస్రెస్పెక్ట్ చేస్తున్నా సినిమా అని టైప్స్లో. అండ్ ఐ సైడ్ కాదు బ్రో మీకు అసలు బిజినెస్ తెలియదు, మీరు ఇట్లా చేస్తే నడవదు అని కూడా మనం తిట్టుకున్నాం. నాకు ఇప్పుడు అర్థమవుతుంది మీరు చెప్పేది. వెన్ ఐమ్ యాక్చువల్లీ సీయింగ్ పీపుల్ టాకింగ్, ఐఎమ్ సారీ ఐ వాజ్ రాంగ్ మహా, లైక్ దిస్ ఈజ్ ఆల్సో లెర్నింగ్ ఫర్ మీ. ఐఎమ్ ఆల్సో యంగ్ ప్రొడ్యూసర్. ఒక చాలా అనుకుని వెళ్ళాం, కానీ ఈ సినిమా తర్వాత నేను నిజంగా జనాలు కొంతమందికి నచ్చకపోవచ్చు. ఒక 100 మంది ఉంటే అన్ని వేళ్ళు ఒకేలా ఉండవు, ఒక 10 మందికి నచ్చకపోవచ్చు, దట్స్ కంప్లీట్లీ ఓకే. బట్ మాట్లాడుకుంటున్నారు ఈ థియరీ. నిన్న థియేటర్కి వెళ్తే సో నేను చాలా మార్నింగ్ నుంచి నేను కొంచెం స్ట్రెస్లు ఉండే. నిన్న థియేటర్స్కి వెళ్ళాం. సో వెళ్ళకి జనాలతో ఫస్ట్ చూద్దాం అని థియేటర్స్కి వెళ్ళే టైంకి ఫస్ట్ మల్లికార్జునకి వెళ్ళాం, హౌస్ఫుల్. షాక్. మా మార్నింగ్ షో హౌస్ఫుల్ ఏంటి, సింగిల్ స్క్రీన్, 1000 సీట్లు కన్నా ఎక్కువ ఉంటాయి అక్కడ. విపరీతంగా ఎంజాయ్ చేస్తుండే జనాలు. అట్లీస్ట్ ఒక ఐ థింక్ సినిమా మొత్తంలో 12-15 టైమ్స్ గట్టిగా మనం వెనక బాక్స్లో కూర్చున్నాం, గట్టిగా 12-15 టైమ్స్ అరుపులు, కేకలు, ఏదో వాట్ ఎవర్ రియాక్టింగ్, లాఫింగ్, గట్టిగా అరుపులు అయితే వినిపిస్తున్నాయి. సో వాట్ ఎవర్ మూమెంట్ నేను అప్పుడు మహానా క్వశ్చన్ అడిగా, మీరు ఎడిట్ అప్పుడు ఏవేవైతే మూమెంట్స్ ల్యాండ్ అవుతాయి అనుకుంటున్నా అవుతాయి యూ సెడ్ దాట్. సో అవన్నీ ల్యాండ్ అయ్యాయి. సో బ్రిలియంట్ థింగ్స్. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే లెటర్ బాక్స్లో అది పీపుల్ ఆర్ లైక్, అంటే ఎవరైనా లెటర్ బాక్స్ లేకపోతే మనమందరం ఇండస్ట్రీ వాళ్ళం అండ్ పీపుల్ ఈ వీడియో చూస్తున్నారంటే కూడా వాళ్ళు పక్కా ఫిలిం బఫ్స్, సినీ ఫైల్స్, కాబట్టి లెటర్ బాక్స్ ఇస్ సంథింగ్ యూ నీడ్ టు రియలీ ఫాలో. పీపుల్ రైట్ బ్రిలియంట్ రివ్యూస్, వెరీ గుడ్ అనాలిసిస్, గుడ్ థింకింగ్ ఉంటుంది. అండ్ like people are saying things like humans may differ physically across places and eras but mentally we remain the same. So
దిస్ ఇస్ ద థీమ్, అంటే మన థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ని జనాలు అర్థం చేసుకుంటున్నారు. ఏదో ఫస్ట్ హాఫ్ ఇట్లా ఉంది, సెకండ్ హాఫ్ అట్లా ఉంది, వాడు వెళ్ళి వేసుకుని పిల్లల్ని, ఇది కాదు ఈ సినిమా. ఇది దిస్ హ్యాస్ అ లాడ్ ఆఫ్ మీనింగ్, దిస్ అ లాడ్ ఆఫ్ లేయర్స్. ఒక హ్యుమానిటీ అనే ఒక ప్రపంచం అనే ఒక లార్జర్ టాపిక్, రైట్? ఒక బ్రహ్మాండ నగరం, విశ్వనాడు, భువనాలయం. సో ఇట్స్ యు ఆర్ రిప్రజెంటింగ్ ద వరల్డ్ అండ్ ఎమోషన్స్ అవన్నీ, అండ్ పీపుల్ ఆర్ రైటింగ్ అబౌట్ ఇట్. సో దిస్ వేర్ ఐ వాజ్ రాంగ్ అండ్ యు ఆర్ రైట్. ఆ లాస్ట్ లైన్ మహా గారి కోసం. యా సారీ, నా చదవలే. బుర్ర పాడరా మహా. యా, అసలు లైక్ ఇఫ్ యు సీ పేజీలు జనాలు వెళ్ళి రాస్తున్నారు. So many thoughts when movie ended. If you watch it's a movie definitely a thin storyline, that's not happening much, but when you want to take some thoughts out of it, there's a bunch to discuss. చాలా ఇంట్రెస్టింగ్గా సెకండ్ టైం థర్డ్ టైం చూస్తున్నామని చాలా మంది ట్వీట్లు వేస్తున్నారు. అంటే మనందరం ఇండస్ట్రీలో ఉన్నాం, మేము కూడా సినిమాలు చేసాం, ఇన్ని సినిమాలు మార్కెటింగ్ చేస్తాం. ఇలాంటి ఒక రెస్పాన్స్ని అయితే నేను ఇప్పటిదాకా చూడలేదు. వేర్ పీపుల్ ఆర్ టాకింగ్, థింకింగ్, డిబేటింగ్, ఫైటింగ్, రైటింగ్. రాహుల్ రవీంద్రన్ గారు అయితే రోజు లెటర్ బాక్స్లో రాసి ఎవ్రీడే హీస్ యాడింగ్ లైక్ హాఫ్ అ పేజ్, సెండింగ్ ఇట్ టు వెంట్ సెయింగ్ ఇస్ ఇట్ ఓకే ఇఫ్ ఐ ఎక్స్టెండ్ మై రివ్యూ. లైక్ హీస్ రిటర్న్ సమ్ 4-5 page రివ్యూ. లైక్ హీస్ అబ్సల్యూట్లీ ఇన్ లవ్ విత్ ద ఫిల్మ్. సో people are like understanding, you know, one of those rare films that very subtly and comically conveys the harsh reality of human discrimination across various aspects of society. Something we all read about in our school social study books. All 24 crafts are at their finest. Don't miss this intellectually radical cinematic piece. So ఈ హ్యూమన్ డిస్క్రిమినేషన్ ఏవైతే థీమ్స్ మనం తీసుకున్నామో, యూనో, తెలుపు నలుపు, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో ఇట్స్ వర్కింగ్ బ్యూటిఫుల్లీ అండ్ పీపుల్ ఆర్ రియలైజింగ్ ఇట్. సో మీరు కూడా ఇవన్నీ చూస్తుంటారు. సో ఐమ్ ఆల్సో షోయింగ్ ఇట్ టు యూ ఆల్. సో అంటే ఇదేదో జనాలు పొగుడుతున్నారు అని చెప్పడానికి స్క్రీన్ షాట్లు పెట్టింది కాదు. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు షో ఆల్ ఆఫ్ యూ ఆల్సో ద టీమ్ దట్ పీపుల్ ఆర్ థింకింగ్, ఇట్స్ మేకింగ్ పీపుల్ థింక్. వాళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు వెళ్ళి అంటే డీప్గా వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ అ మధుశాలిని ఇష్యూ హియర్. Madhu, can you just come on to the stage once? Madhu is an actor. Yeah, who doesn't know Madhushalini Madhu, of course. garu? Yeah, of course. She Madhu needs no happened to watch the introduction. film. Madhu happened to watch the film. She called me and Okay. spoke for 40 minutes. I said, Madhu, if you don't mind, can you... Poddunne, 11 o'clock. I said, Madhu, if you don't mind, can you please come to the event? Right? She doesn't know I was calling her on stage. But yeah, maybe what are your thoughts? Ante two aspects adutuna. As an outsider, because మేము చాలా మాట్లాడాం, and as a woman, because ఈ సినిమా చూసాక ఒక క్రేజీ న్యూ థింగ్ ఫర్ మీ వాజ్ విమెన్ ఆర్ అబ్సల్యూట్లీ టేకింగ్ దిస్ టు అనదర్ లెవెల్. పర్సనల్లీ మనందరం ఎంతకన్నా బాయ్స్ అందరం కూర్చొని ఎడిట్ మీద ఆ పర్స్పెక్టివ్ మిస్ అయింది బ్రో. లైక్ వాట్ ఎవర్ యూ టోల్డ్ మీ, లైక్ ఐ డిడ్ంట్ ఈవెన్ థింక్ ఆఫ్ దోస్. ఐమ్ షూర్ యూ థాట్ ఆఫ్ ఇట్ యాజ్ అ డైరెక్టర్. నేను ఆలోచించలే. బట్ వాట్ యువర్ థాట్స్ మధు? సారీ ఫర్ సడన్లీ కాలింగ్ యూ ఆన్ ద స్టేజ్ అన్అనౌన్స్డ్. I mean, I'm glad that I'm here because నాకు అంటే ఎన్నో ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నా, మైక్ ఇవ్వగానే నేను పారిపోతానండి, జస్ట్ థ్యాంక్ యూస్ చెప్పి వెళ్ళిపోయారు అక్కడ. నేను అలాంటిది వెన్ హీ సెడ్ యూ షుడ్ కమ్, ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ అండ్ నో వాట్ మీ జర్నీ ఏంటి. ఎందుకు అంటే యాజ్ అన్ ఆడియన్స్ నేను ఫిల్మ్ చూసినప్పుడు ఫస్ట్ శరత్ నేను థియేటర్కి వచ్చినప్పుడు ఏం అడిగాడంటే, నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నావు అని అడిగాడు. నిన్న నాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎందుకు అంటే నేను మహాగారి మూవీ, సత్యగారి మూవీ చూస్తున్నాను. దట్ ఇట్ సెల్ఫ్ is enough for me that I know I'm going to watch a fantastic film. I'm a huge fan of your work. చాలా ఇష్టం నాకు. అండ్ ఫిల్మ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఒక 15 minutes నాకు ఏం జరుగుతుంది, అసలు ఏంటి, క్యారెక్టర్ ఏంటి, చాలా కన్ఫ్యూజన్, ఏం అర్థం కాలేదు. కానీ ఏదో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు ఫస్ట్ అర్థం పర్థం లేకుండా అనిపించింది. దాని తర్వాత ఒకటే ఎందుకు, దానిపైన ఎందుకు స్ట్రెస్ చేస్తున్నారు. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక క్యారెక్టర్ మాట్లాడుతున్న దేని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం ఫస్ట్ హాఫ్ అయిపోయిన వెంటనే ఐఎమ్ షూర్ మీ అందరికీ కూడా చాలా క్వశ్చన్స్ ఉండుంటాయి. వీడు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు, అమ్మాయి అలా ఎందుకు చేస్తుంది, అమ్మాయి ఇలా ఎందుకు చేయలేదు, అవన్నీ మనకున్న క్వశ్చన్స్. చాలామంది నాకు అనిపించింది ఏంటంటే, ఐఎమ్ సారీ టు say this because a lot of people that I know felt that the first half was a little slow, ఇంకొంచెం పేస్ ఉండొచ్చు. కాదు, మీకు అర్థం కాలేదు అని నాకు అనిపించింది. బికాస్ సెకండ్ హాఫ్ మీరు ఎప్పుడైతే చూస్తారో ఆ రీకాల్ వాల్యూ ఉంటుంది కదండి. అరే ఆ సీన్లో ఈ డైలాగ్ అన్నారు కదా, దట్స్ వెన్ యూ నో, ఓ మై గాడ్ వాట్ డిడ్ ఐ మిస్. వెంటనే నాకు మళ్ళీ చూడాలనిపించింది విత్ అ ఫ్రెష్ పేర్ ఆఫ్ ఐస్ అండ్ ఫ్రెష్ పర్స్పెక్టివ్. దట్స్ హౌ బ్యూటిఫుల్లీ యువ్ రిటన్. బికాస్ ఒక్కొక్క డైలాగ్ అండి, మై ఫేవరెట్ డైలాగ్ విచ్ ఫస్ట్ టైం నేను అది చూసినప్పుడు
నాకు ఒక రియాక్షన్ వచ్చింది. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ దాని గురించి ఆలోచించినప్పుడు ఇంకొక రియాక్షన్ వచ్చింది. వన్ సచ్ లైన్ వాస్, మీరు మీ అబ్బాయికి యూ బ్రింగ్ హిమ్ అ గిఫ్ట్ and you say, this is your gift, and he's so excited, and you go back and you say, bring me the World Cup. Okay, that I was laughing because నాకు అది చూసినప్పుడు ఎలా అనిపించింది అంటే, నేను మా అబ్బాయికి ఒక క్రేజీ ల్యాప్టాప్, అమేజింగ్ పెన్, మాన్బ్లా పెన్ అన్నీ తెచ్చి నువ్వు ఇప్పుడు ఫస్ట్ రావాలరా అన్నట్టు అనిపించింది. లిటరలీ ప్రిపరేషన్ అవి దాని గురించి కాదు, సీరియస్లీ దట్స్ హౌ ఐ ఫెల్ట్. సో ఇట్లాంటి న్యూఆన్సెస్ ఏవైతే ఉన్నాయో, మీరు ఆ క్యారెక్టర్ జర్నీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అనే ఒక క్యూరియాసిటీ ఉండి ఓపిక్గా చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇట్స్ నాట్ స్లో, ఇట్స్ నాట్ నథింగ్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్ బెటర్ ఇస్ మై ఫీలింగ్, సీరియస్లీ. అండ్ క్యారెక్టర్స్ గురించి చెప్పాలి అంటే, ఒక ప్రతి ఫిలింలో మనం ఒక సెంట్రల్ థీమ్ ఒకటి ఉంటుంది, ఒక సెంట్రల్ క్యారెక్టర్ని ఫాలో అవుతుంటాము. హీఈస్ మై హీరో ఆర్ షీఈస్ మై హీరోయిన్ ఆర్ షీఈస్ మై వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఇందులో ఎన్నో షేడ్స్ ఉండడం వల్ల ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు ఒకలా అర్థమవుతుంది, రెండోసారి మీరు చూసినప్పుడు ఇన్ని షేడ్స్ ఉన్నాయా. బికాస్ ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ రివీలింగ్ మచ్, బట్ వెన్ రేణుకా కమ్స్ అండ్ ఫస్ట్ హాఫ్లో ఒక incident, first half, second half I'm a little confused, there's an incident that happens and she's like this, okay, second half, and I'm questioning why, and then నేను అనుకున్నాను మేబీ అప్పటి కాలంలో ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకపోతే అనుకున్న చెప్పలేక ఇలా నాకు ఈ యాంగిల్ కూడా అనిపించింది ఇన్ఫ్యాక్ట్. అండ్ దెన్ వెన్ ఐ సా ఐ లైక్ ఇంత మీనింగ్ ఉందా దీనిలో అనిపించింది. It is beautiful. The way you've delivered, it's amazing. Congratulations. And prati oka character will stay with you, Andi. Achari garu, you little superstar, Meeru, Bala garu, all of you all, whoever is done in this film will remain with us. I want one of you in my house. I want one sister like you. I don't want a friend like you. So, it's given me so much to think about, and I thought దీని గురించి కూడా మనం వచ్చి మాట్లాడకపోతే ఏంటండి. సత్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే. అండ్ ఐ సీన్ యువర్ ఇంటర్వ్యూ, సత్య గారు's rebirth as an actor. ఎగ్జాక్ట్లీ వెన్ you've made a statement, మీరు ఏమన్నారంటే ఒక బాహుబలి, ఒక RRR తర్వాత ఒక రావ్ బహదూర్. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఇక్కడి నుంచి తెలుగు నుంచి ఇవాళ ఈరోజు ఇఫ్ ఐ హ్యావ్ టు సే దట్ ఈ ఫిలిం షుడ్ గో టు ఇంటర్నేషనల్ మార్కెట్ అండ్ ప్రెజెంట్ అస్ అంటే దట్ ఈస్ రావ్ బహదూర్ ఫర్ మీ. ఫెంటాస్టిక్, ఫినామినల్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, అది ఆర్ట్ డిపార్ట్మెంట్ అవ్వనివ్వండి, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ అవ్వనివ్వండి, ఇన్ఫ్యాక్ట్ మీ సెట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా సో బ్యూటిఫుల్లీ డన్. అండ్ వీటన్నిటికీ మీలాంటి ప్రొడ్యూసర్స్ ఉండడం వల్ల ఇంత నమ్మి you just went with the craziness that Maha had offered. I'm sure when you read it on the paper first time నీకేం అర్థం కూడా there was a point where we tried to control the craziness and I tried to put it in order. కానీ నాకు అర్థమైంది దట్ ఈ సినిమాని ఇట్లానే చేయడం కరెక్ట్. బయట కూడా మీడియా వాళ్ళతో మాట్లాడుతుంటే ఏదో అన్నారు, 10 నిమిషాలు తీయచ్చు కదా సార్. నేను నాకు నచ్చితే నేను సినిమా తీయాలి, లేకపోతే నేను తీయనని వెళ్ళిపోవాలి. లైక్ చాలామంది చేశారు అట్లా. బట్ ఆయన అనుకున్న విజన్ని ట్రాన్స్లేట్ చేయాలి అని నేను నమ్మా. అందుకే సినిమా విషయంలో చెప్పారు 2-3 సార్లు చాలా థింగ్స్, కానీ ఏ రోజు ఏది కెలకలేదు. బికాజ్ ఇట్స్ అ పీస్ ఆఫ్ ఆర్ట్. It is. And you've created something that stays on forever, bro. Like, I think. Absolutely. Thank you so much for making us put our name. Somehow it just happened, but నా పేరు, అనురాగ్ పేరు ఈ సినిమా మీద ఉండడం అనేది మా లైఫ్లో మమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్తుంది. అండ్ చాలా సాటిస్ఫాక్షన్ కూడా. ఇన్ఫాక్ట్ నేషనల్ కాల్ స్టార్ట్ అయ్యాయి మనకి బాంబే నుంచి. ఈరోజు ఇప్పుడు బాంబేలో షో నడుస్తుంది కదా, ఇప్పుడు 3 ఎప్పుడో షో వేస్తున్నాం. 35 మంది PROs. అనుపమ చోప్రా గారు, ఓకే, ఆవిడ కూడా షో వేయమని అడిగారు. షో వేస్తున్నారు, స్క్రీన్కి వస్తున్నారు. బట్ మెల్లగా అక్కడి నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. తమిళ్, మలయాళం నుంచి ఇప్పుడు అందరు క్యూబ్లు అడుగుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద VIPs, బిగ్ యాక్టర్స్. అంటే ఏదో చాలా సైకలాజికల్ ఫిల్మ్ అంట, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉందంట, చాలా డిబేట్ అవుతుంది. వి వాంట్ వాచ్ ద ఫిల్మ్ అని చాలా This is definitely truly a masterpiece.
ఐఎమ్ సో థ్రిల్డ్ దట్ మీరు మాకు ఈ ఎక్స్పీరియన్స్ని కలిగించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దర్ ఇస్ వన్ మోర్ థింగ్ ఐడ్ లైక్ టు యాడ్. ఎవరైనా ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు, ఒక 3 hours చిల్ అవుదామని వస్తారు. బట్ వాట్ ఐ ఫెల్ట్, దిస్ ఇస్ మై పర్సనల్ ఫీలింగ్, రావ్ బహదూర్ మీరు ఎందుకు చూడాలి అంటే, మన లైఫ్లో మనం ఎన్నో తప్పులు చేస్తాం, కానీ ఎక్కడో మన ఈగో అనుకోండి అది మనని ఆపిస్తుంది. వీ డోంట్ వాంట్ టు గెట్ డౌన్ అండ్ సే ఐఎమ్ సారీ బికాస్ సమ్వేర్ ఇట్ స్టాప్స్ అస్. If you want to be a better human being, please go watch this film. That's all I have to say. Thank you so much, Sharath and Anurag, for having me here. Thank you so much, Congratulations, Madhu, for sir. coming. Thank you. All the very best. You guys rock. Thanks. థ్యాంక్ యూ. థ్యాంక్స్. సూపర్ మధుశాలిని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్ సో బ్యూటిఫుల్లీ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ. ఐ థింక్ యూ ఆల్సో హ్యాడ్ టు వెంట్ ఆల్ ఆఫ్ దిస్ అవుట్ ఎట్ సమ్ లెవెల్. నువ్వు ముందు బాటిల్ అప్ చేసుకుని పెట్టుకున్నావు నీ ఫీలింగ్స్. అంటే మంచి ఫిల్మ్ చూసినప్పుడు చెప్పే అవకాశం చాలా తక్కువ మందికి ఉంటుంది. చెడ్డ ఫిల్మ్ చూసినప్పుడు అందరినీ మాట్లాడతాం. సో when you don't like something, you want to say నా నచ్చలేదు. బట్ వెన్ యూ లైక్ సంథింగ్ అండ్ వెన్ యూ వాంట్ టు సే ఇట్, దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్ ఐ వాంట్ యూ ఆల్ టు గో వాచ్ ఇట్. ఎవరైతే చూడలేదో థియేటర్కి వెళ్ళి తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో అదే లాట్స్ ఆఫ్ కమెంట్స్ కూడా వస్తుండే. ఫస్ట్ 40 minutes టెస్ట్ యువర్ పేషెన్స్ యాజ్ ద ఫిల్మ్ కేర్ఫుల్లీ పుల్స్ యూ ఇన్ టు ఇట్స్ వరల్డ్. But from the pre-interval till the end, it's engaging and got lot of layers. It actually pays off for the first 40 minutes. నేను నిన్న మన డిస్ట్రిబ్యూటర్లే ఎవరో బయట వాళ్ళ వరకు కూడా కాదు, వాళ్ళతో మాట్లాడుతుంటే కపుల్ ఆఫ్ థింగ్స్. నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఫస్ట్ హాఫ్ గురించి. ఏదో అంటే నేను మీరు చికెన్ వండేటప్పుడు చికెన్ టిక్కా చేయాలనుకుంటే చికెన్ తీసుకుని మంటలో పెడితే గంట అయినా అది అవ్వదు, కానీ దాని ఒక మ్యారినేషన్ అనే ఒక చాలా బోరింగ్ ప్రాసెస్, పెరుగులో పండబెట్టాలంతే. అది జరిగితే మీకు 10 నిమిషాల్లో చికెన్ రెడీ అవుతుంది వండర్ఫుల్గా టిక్కా. సో ఐ థింక్ అన్లెస్ యూ హ్యావ్ ద మ్యారినేషన్, సో ఐ ఫీల్ ద ఫస్ట్ 30 minutes 40 minutes ఆఫ్ ద ఫిల్మ్ విచ్ పీపుల్ ఆర్ సేయింగ్ ఇట్స్ ఎ లిటిల్ స్లో, ఇట్స్ ఎ ట్రూత్. But that is the marination that is helping you experience the next 2 hours how beautifully. అది లేకపోతే ఇది లేదు బాస్. అది నాకు తెలియదా ముచ్చట, నేను తీలేను ఎడిట్లో, నాకు తెలియదా నువ్వు చెప్పేది ఆ 10 నిమిషాలు లేపాలని, కానీ అది లేదు అది. సో ఇట్స్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ దట్ ద ఫిలిం ఈ స్ట్రక్చర్డ్ దట్ వే. అండ్ కొంచెం ఇనిషియల్లీ అది వచ్చిన, బట్ అది కూడా ఇప్పుడు చాలా తగ్గిపోయింది, విచ్ ఇస్ ఎ వండర్ఫుల్ బ్యూటిఫుల్ థింగ్. సో యా, లాట్స్ ఆఫ్ గుడ్ థింగ్స్ హ్యాపెనింగ్. ఇన్ఫ్యాక్ట్ ఈస్టర్ ఎగ్స్ చాలా బయటకు వస్తున్నాయి. ఆ గుమ్మడి పండు అనేది చాలా పెద్ద టాకింగ్ పాయింట్ అయిపోతుంది ఇప్పుడు అందరికీ. అసలు ఆ చెట్టు ఎలా వచ్చింది, అది దాని మూలం ఏంటి అని. నేను కొంతమంది మాట్లాడితే వాళ్ళు అసలు గుమ్మడి పండు ఏంటి అసలు నాకు అర్థమే కాలే అని కూడా అన్నారు. సో బట్ 90% అర్థమైంది. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ దట్ డిఫరెంట్ పీపుల్ చాలా డిఫరెంట్గా చూస్తున్నారు. మధు ఆఫ్ కోర్స్ ఒక వేరే కొత్త పర్స్పెక్టివ్ షీ షేర్డ్ విత్ అస్. సో ఐ థింక్ ఇప్పటిదాకా చెప్పలేదు ఈ రిలీజ్ హడావిడిలో అది ఉండి, బట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ అస్ గైస్. కంగ్రాచులేషన్స్ గోపాలకృష్ణ గారు, సత్యాన, హ్యాపీ బర్త్డే. దిస్ ఇస్ ద బర్త్డే గిఫ్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ టు యూ. అండ్ యా, ఇట్స్ రియలీ ఓవర్వెల్మింగ్. ఈరోజు అసలు మీరు చూస్తే ఇట్స్ ఆల్ ఆరెంజ్. లైక్ బుక్ మై షో ఓపెన్ చేస్తే మొత్తం ఆరెంజే ఉంది. సో వెరీ వెరీ హ్యాపీ ఇన్ ఎవ్రీ పాసిబుల్ సెన్స్. ఐ థింక్ వీవ్ మేడ్ అ వెరీ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ ఫిలిం. టెక్నికలీ చాలా బాగుంది, ఎమోషనలీ చాలా బాగుంది. ఇట్స్ క్రియేటింగ్ కాన్వర్జేషన్స్, పీపుల్ ఆర్ అబ్సల్యూట్లీ లవింగ్ ఇట్. అండ్ మాకు నిన్న యాక్చువల్లీ థియేటర్స్కి వెళ్ళినప్పుడు పొద్దున్న మల్లికార్జునకి వెళ్ళాం, సాయంత్రం ప్రసాద్స్కి వెళ్ళాం, రాత్రి నెక్సస్కి వెళ్ళాం. పీపుల్ ఆర్ కాలింగ్ అవుట్ విత్ క్యారెక్టర్ నేమ్స్ లైక్ అచ్చమ్మ గారు మీరు వచ్చేసారా, అరే కుసుమాను ఎందుకు అట్లా చేసావు అది అని. అంటే పీపుల్ ఆర్ రిలేటింగ్ టు ద క్యారెక్టర్ సో మచ్. అండ్ వాళ్ళు కూడా ఎంతెంత చెప్తున్నారు, ఆ వీడియోస్ పెట్టామో లేదో బయట, బట్ ఎంతెంత చెప్పారు సినిమా అయ్యాక. దట్ పీపుల్ హ్యావ్ సో మచ్ టు సే. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీ మేడ్ అ ఫిలిం దట్స్ మచ్ మోర్ దెన్ అ ఫిలిం. ఐ థింక్ వీ క్రియేటెడ్ అ వరల్డ్ that sucks people into them, and I thank all of you, and I thank the Telugu audience who have proven again that correct content తో సినిమా వస్తే మేము చూస్తాం, మేము థియేటర్లు నింపుతాము అని ప్రూవ్ చేసిన మన తెలుగు ఆడియన్స్కి చాలా థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఈ సినిమా తెలుగే కాదు వేర్వేరు భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది అండ్ చాలా పెద్ద అవుతుంది. ఆల్రెడీ అడుగుతున్నారు, కొన్ని కాల్స్ వచ్చాయి, జస్ట్ నిన్న ఒకటి ఈరోజు ఒకటి అడుగుతున్నారు వేరే లాంగ్వేజ్లో, తమిళ్లో అది హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తారా అని. సో అది ఆ లాజిస్టిక్స్ ఒకసారి నేను ఇంకా మీకు చెప్పలేదు, ఈ హడావిళ్ళు ఉన్నారని, బట్ ఆ డబ్బింగ్ మీద కూర్చోవాలి బ్రో. సో యా, థ్యాంక్ యూ సో మచ్. వెరీ
డ్యూటీ అవ్వలేదు, ఇంకా చాలా డెలివరీస్ ఇవ్వాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ సపోర్టింగ్ ఆ ఫిలిం. మీడియా మీరు ఎంత సపోర్ట్ చేశారంటే సార్, మీ నుంచి మొదలెట్టుకుని అందరూ, నాకు మీరు చెప్పింది కూడా చాలా నచ్చింది సార్, నేను వీడియో చూశాను. చాలా చాలా సపోర్ట్ చేశారండి మీడియా వాళ్ళు. అంటే ఐ మీన్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ మీ సపోర్ట్. ఇన్ని ఈవెంట్స్కి వచ్చి ఇంత మెసేజింగ్ మాకు తీసుకెళ్ళి, మేము ఏది చెప్పినా మీరు తీసుకెళ్ళి ఆడియన్స్ దాకా మీ స్ట్రెంగ్త్ మీరు చూపించారు, అండ్ మీ సపోర్ట్ టు గుడ్ సినిమా మీరు అందరు చూపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద తెలుగు ఆడియన్స్, టు ద మీడియా, టు మై ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. నేను మిమ్మల్ని స్టేజ్ మీద పొగడను, మనం పొగుడుకోవచ్చని. బట్ ఇందాక కుసుమ ఏడ్చాడు కదా, కిందకు వచ్చాక ఎందుకు ఏడ్చారు అని అడిగా. యూనో వాట్ హిస్ రీజన్ వాస్, హీ సైడ్ నాకు ఆ సీన్ గుర్తొచ్చింది. అండ్ మళ్ళీ అంటే 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 ఒక సినిమా చేసి దానిలో పని చేసి అది చూసి జనాలు ఇంత మూవ్ అవుతున్నారు, వాడు మళ్ళీ ఏడుస్తున్నాడు. అంటే లుక్ ఎట్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్స్ మేడ్ ఆన్ హిమ్. లైక్ ఎవ్రీ టైమ్ ఈస్ థింకింగ్ అబౌట్ దట్, ఈస్ క్రయింగ్ అగైన్. ఏడవకరా నువ్వుకే. సో యా, ఐ థింక్ ఐ డోంట్ నో హౌ ఎల్స్ టు సే దిస్. నేను రిలీజ్ ముందు కూడా అన్నా, వీ బిలీవ్ వి మేడ్ అ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్. మాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి, బట్ ప్లీజ్ గో టు ద థియేటర్, ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సినిమాటిక్ సైకలాజికల్ ఎక్స్పీరియన్స్, and you will not be disappointed, and you will think about it after you go back. You will think about it the next day, and you will watch the film again and again. Thank you so much, Anurag. ఎస్ అనురాగ్ గారు. From the media. యా, క్వశ్చన్ తీసుకునే ముందు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే Yeah, మహాగారు, మహాగారు, సత్యదేవ్ గారు. యా, ఐల్ ట్రై టు ఫినిష్ ఇట్ క్విక్లీ అండి, ఎందుకంటే చాలామంది మీడియా పర్సనల్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి నాకు ఇంకా ఇంట్రెస్టింగ్, ఆ ఇంట్రెస్ట్తో వచ్చాను ఇవాళ. సో నేను ఫస్ట్ అనురాగ్ అండ్ శరత్తో స్టార్ట్ చేయాలి, బికాజ్ ఈ ఫిలిం స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారకులు వాళ్ళే. అనురాగ్ అండ్ శరత్ నాకు కంచబలం అయినప్పటి నుంచి తెలుసు, అండ్ వాళ్ళిద్దరూ అడపదడప అనురాగ్ ఫోన్ చేస్తుండేవారు అనమాట. అలాగే శరత్ ఎక్కడైనా ఏదైనా ఈవెంట్స్ దగ్గర కానీ ఏదైనా పార్టీస్లో కానీ కలిసినప్పుడు వీ యూస్ టు టాక్, అండ్ దే యూస్ టు ఆస్క్ మీ మనం సినిమా చేద్దామని చెప్పేసి అంటుండేవాళ్ళు. అది 2018 నుంచి స్టార్ట్ అయింది. అది అలా అడిగారు మల్టిపుల్ టైమ్స్, ఎక్కడికి కలిసినా మన సినిమా చేద్దాం అంటే నాకు ఎప్పుడు వీళ్ళదొక ధోరణి, నాదొక ధోరణి, మా పాత్స్ అంతగా మీట్ అవ్వు, మా ఆలోచన ధోరణి వేరు అనుకుంటూ ఉండేవాడిని. అందుకే నేను ఎప్పుడూ అంతగా ఆ స్టెప్ తీసుకోలేదు. అయితే ఒక సినిమా స్టార్ట్ చేసి అది 4 ఏళ్ళ పాటు అది ఎక్కట్లేదు. నేనేమో మొండిపట్టుగా ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లో చెప్పాలి, అదే ఈ సినిమానే. సో మొండిపట్టుగా ఈ సినిమానే నేను నా నెక్స్ట్ సినిమాగా తీయాలి అని చెప్పేసి, డైరెక్ట్ చేయాలని చెప్పేసి 4 ఏళ్ళు అది వెనుకబడుతూ వచ్చింది. కరెక్ట్గా ఆ టైంలో మళ్ళీ వచ్చారు. ఆ టైంలో వచ్చి మళ్ళీ బ్రో మనం సినిమా చేద్దాం అని చెప్పేసి అన్నప్పుడు ఒక 1 వీక్ నాకు, ఇఫ్ యూ రిమెంబర్ శరత్, 1 వీక్ నాకు ఇదే ఆలోచన. మా పద్ధతులు వేరు కదా, మా ఆలోచన తీరు వేరు కదా, మాకు సెట్ అవుతుందా అంటే, ఇట్స్ నాట్ వేరు అంటే నేను అనుకున్నది స్కూల్స్ ఆఫ్ థాట్ అప్రోచ్, స్కూల్స్ ఆఫ్ థాట్ అనేది డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ కదా, ఎట్లాగా అని చెప్పేసి అంటే నేను సత్య కూడా మాట్లాడుకున్నాం అనమాట. ఇది శరత్ అండ్ అనురాగ్ స్క్రిప్ట్ చదివారు, చాలా నచ్చింది వాళ్ళకి, చేద్దాం అని వాళ్ళు ముందుకు వస్తున్నారని చెప్పేసి నేను సత్య కూడా చాలా సార్లు అంటే ఆల్మోస్ట్ 1 వీక్ మేము మాట్లాడుకున్నాము. అయితే సత్యనే యాక్చువల్లీ హీ సజెస్టెడ్ మహా జస్ట్ ఇవన్నీ మన అజంప్షన్స్ అనుకుని మనం ముందుకెళ్దాము, విల్ సీ హౌ ఇట్ అన్ఫోల్డ్, బికాజ్ ఇన్ని సంవత్సరాలుగా అది జరగట్లేదు అన్న ఒక ఫిల్మ్ ఒకళ్ళు వచ్చి ఇది చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ మనకి అని చెప్పేసి చేద్దాం అంటున్నారు కదా, లెట్ us ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ లెట్ us టేక్ దట్ స్టెప్ అని చెప్పి సత్య వాజ్ ద వన్ హూ గేవ్ మీ దట్. అండ్ నాకు యాక్చువల్లీ అన్నీ కూడా అజంప్షన్స్గానే మిగిలిపోయినాయి తర్వాత. ఈవెన్ దో అవర్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఈజ్ టోటలీ డిఫరెంట్, కానీ ద వే దే supported this project and the way they mounted this project, the way they took this project to the audience, అంటే ఎలా ఇంత ఆడియన్స్ దాకా చేరుకోవడానికి. ఈరోజు ఒక సినిమా ఎంత గొప్ప సినిమా తీసినా కూడా, ఎంత అద్భుతమైన సినిమా తీసినా కూడా, ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ఫిల్మ్ ఇప్పుడు దాకా తీయలేనటువంటి ఫిల్మ్ తీసినా కూడా అది ఆ ఆడియన్స్కి చేరకపోతే అది ఎంత అద్భుతమైనా కూడా ఇంట్లో ఒక అరల్లో దాచిపెట్టుకోవాల్సి వస్తుంది. కానీ
ఈ సినిమాని ఇంత దూరం ఆడియన్స్కి, అంటే ప్రతి ఊర్లో ఉన్న ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళినందుకు శరత్ అండ్ అనురాగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ దట్ కాల్. ఐ వాజ్ ఇన్ మిడిల్ ఆఫ్, నేను మిరాయిలో యాక్ట్ చేస్తున్నాను, షార్ట్ మధ్యలో ఉన్న ఫోన్ మోగింది జేబులో. బ్రో ఈ షార్ట్ ఈ టేక్ ఓకే అయిపోగానే నేను ఈ షార్ట్ ఓకే అయిపోగానే చేస్తాను, కానీ కట్ చేస్తే ట్రైన్లో, అదొక ట్రైన్ షూట్ అనమాట, ట్రైన్లో కూర్చుని అక్కడ అవతల షూట్ జరుగుతుంది, అవతల నేను అనురాగ్ మాట్లాడుకుంటుండే. థ్యాంక్స్ ఫర్ దట్ కాల్ అనురాగ్, అండ్ దట్ యాక్చువల్లీ బ్రాట్ బ్యాక్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనమాట నాకు. అండ్ దెన్ అనురాగ్ తర్వాత నమ్రత మ్యామ్కి నేను అక్కడి నుంచి రాగానే, షూట్ నుంచి రాగానే నమ్రత మ్యామ్ దగ్గరికి తీసుకెళ్ళి నెరేషన్ ఇప్పించారు. ఆమె కూడా 6 hours నెరేషన్ విని నాకు ఒక చిన్న అదేనండి బేసిక్లీ ఈ దెబ్బలు తగిలేసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, చాలా దెబ్బలు తగిలేసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి స్టెప్ని ఒక్కొక్కసారి మనం కొంచెం ఆచితూచి ఆ ట్రామా ఉంటుంది కదా, కొంచెం క్యాలిక్యులేట్ చేసుకుంటూ అడిగేస్తూ ఉంటాం అనమాట. సో అలా నో నమ్మి అడిగేసిన ప్రతి అడుగు, ఈ సినిమా కోసం నమ్మి అడిగేసిన ప్రతి అడుగు నాకు ఫలించింది. నమ్రత మ్యామ్ కథ విని అంత క్షుణ్ణంగా అర్థం చేసుకున్న దాన్ని, దాంట్లో ఉన్న డీటెయిల్స్ని అదొక 2 గంటల పాటు ఒక దర్శకుడికి, ఒక రచయితకి అంతకన్నా ఇంకేం కావాలి? ఒక కథని అర్థం చేసుకుని, చెప్తున్న కథని అర్థం చేసుకుని దాని గురించి ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే అంతకన్నా ఆనందం ఇంకోటి ఉంటుందా? ఈవెన్ ఇప్పుడు ఈరోజు సినిమా చూసి అసలు లైక్ నేను లెటర్ బాక్స్కి వెళ్ళలేదు, కానీ నాకు మెసేజెస్ వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇట్లా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తున్నారు. చాలామంది ఎక్కడ దొరుకుతుందో తెలియదు నా నెంబర్కి టెక్స్ట్ ఎవరో కూడా చెప్పారు, నేను సినిమా చూశాను, దిస్ ఈజ్ మై రివ్యూ అని, ఒక ఇట్లా దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్ అని ఒక అంటే చాలా పెద్ద మెసేజ్లు పెడుతున్నారు. అండ్ ఇది కాకుండా అంటే దాంట్లో సినిమా బాగుందా బాగాలేదా అది కాదు, సినిమాలో ఏముంది, నాకేం అర్థమైంది, ఇదే కదా నువ్వు చెప్తున్నది. దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ప్లేస్ ఎనీ రైటర్ డైరెక్టర్ వాంట్స్ టు బీ. అండ్ నమ్రత మ్యామ్ ఆ రోజు అలాంటి డిస్కషన్ మా ఇద్దరికి జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ 2 hours డిస్కషన్ అండ్ ఆమె ఒప్పుకోవటం, మహేష్ బాబు సార్కి చెప్పటం, మహేష్ బాబు సార్ అనురాగ్ని, శరత్ని పిలిచి ఈ సినిమా చేయండి అని చెప్పేసి ఆయన అప్రూవల్ అంటే గో హెడ్ ఇవ్వటం, చింతా గోపాలకృష్ణారెడ్డి గారికి కథ అంటే నాకు సార్ నేను ఒక్కటి మాత్రం నాకు ఒక అవకాశం ఏం కావాలంటే మీ దగ్గర, నేను ఏ సినిమా తీసినా అది మీరు నిర్మించినా మీరు నిర్మించకపోయినా నాకు మీకు సినిమా చూపించే ముందు ఒకసారి కథ నెరేట్ చేస్తా సార్. ఎంత ధైర్యం వస్తుందంటే, గోపాలకృష్ణారెడ్డి గారికి ఒక మంచి కథ అంటే ఆయన చాలా కథలు బాగాలేదని కూడా అని ఉండొచ్చు, కానీ ఒక మంచి కథ ఉన్నప్పుడు ఆ మంచి కథ రాసినటువంటి రచయితకు కానీ దర్శకుడికి కానీ గోపాలకృష్ణారెడ్డి గారికి నరేషన్ ఇస్తే వచ్చేటువంటి ధైర్యం ఇంకా అంతా ఇంత ధైర్యం రాదు. ఎందుకంటే ఆయనకి సార్ మీకు అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు సార్. బహుశా మీరు చాలా కష్టపడి, మీరు వ్యాపారస్తుడిగా చాలా కష్టపడి చిన్న స్థాయి నుంచి ఎంత గొప్ప వ్యాపారస్తుడిగా ఎదిగే జర్నీలో మీకు ఇది వచ్చిందేమో అని, అంటే ఈ శక్తి మీకు వచ్చిందేమో, మనుషుల్ని, ఆ కథల్ని, వాటిలో ఉన్న అర్థాలని అర్థం చేసుకునే శక్తి వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ ఆ కథలు చెప్పినప్పుడు ఆయనకి నేను ఒక్క కథ చెప్పలేదు, ఈ కథ కాదు, తర్వాత కథలు కూడా చెప్పా. ఎంత హ్యాపీ అంటే నిర్మిస్తారా అనేది పక్కన పెట్టండి, అది ఆ టైంలో వాళ్ళ మ్యాండేట్ ఆర్ లైక్ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆ కథ విన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఇచ్చి పంపిస్తారు, ఒక ఆనందంతో బయటికి రావచ్చు అనమాట గోపాలకృష్ణారెడ్డి గారికి కథ చెప్పినప్పుడు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు అలాగా రాబోదూర్కి ఇచ్చారు ధైర్యం, ఇప్పుడు ఆ తర్వాత చెప్పిన 2 కథలకి మీరు అంత ధైర్యం ఇచ్చారు. ఇట్లా చెప్పగానే చెప్తారు. సో ఆయనది చాలా చాలా సరదాగా ఉంటుంది అనమాట. ఆయనతో కథ అంతా అయిపోయిన తర్వాత నరేట్ చేసినప్పుడు ఏ కథ అయినా సరే ఆయనకు అర్థమైపోతుంది. ఏమర్థమైంది అనేది ఒక 3 నుంచి 5 నిమిషాల్లో ఆయన చెప్తారు. ఆ 3 నుంచి 5 నిమిషాల్లో చెప్తున్నది ఎవరైనా వినాలి మీరు. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఓకే అండి అని ఇట్లా ఉంటుంది అనమాట. సూపర్ అంటే నిర్మించడం పక్కన పెడితే ఆయన కథలు చెప్పండి, మీకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తారు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, గోపాలకృష్ణారెడ్డి సార్, ఫర్ బ్యాకింగ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఆల్సో మొన్న నైట్ ప్రీమియర్స్ అయిన తర్వాత ఇంకా అర్థం కావట్లేదు ఏంటి, అప్పుడే కదా మొదటి ఆటలు కదా. సో గోపాలకృష్ణారెడ్డి గారు వచ్చి నాతో మాట అన్నారు, మన సినిమా వెళ్ళిపోద్దండి, మీరు అసలు ఏం ఆలోచించొద్దు, ఏం పెట్టుకోవద్దు మనసులో,
అసలు మీరు అసలు ఏం ఆలోచించదు, హ్యాపీగా వెళ్ళి పడుకోండి, మీరు పని చేస్తున్నారు కదా, హ్యాపీగా వెళ్ళి పడుకోండి, మన సినిమా వెళ్ళిపోతుంది. మా వైఫ్ చూసినప్పుడు మా వైఫ్ ఆనందం చూసే నేను ఈ సినిమా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. ఆ తర్వాత నిన్న గోపాలకృష్ణారెడ్డి గారు అది చెప్పిన తర్వాత నేను అయిపోయింది. నిన్న మార్నింగ్ ఏం జరిగిందో అని చెప్తాను నేను మీకు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, నిన్న ఈవినింగ్ నైట్ లాస్ట్ మెసేజ్ బిఫోర్ ఐ వెంట్ టు బెడ్ వాజ్ ఫ్రమ్ ఈశ్వరన్ from Better Invest. He texted me, and that text I will remember that chat for a very long time. Ishwaran, thank you so much for backing this project. Ante I don't know, like he made my day yesterday night. Like he actually finished it on a happy note anamata. ఒక ప్రొడ్యూసర్స్ నుంచి ఇటువంటి సపోర్టు, అటువంటి మెప్పు పొందడం కన్నా ఒక రచయితకి, దర్శకుడికి అంతకన్నా యూనో అంతకన్నా ఏం కావాలి, అంతకన్నా ఆనందమే ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మై ప్రొడ్యూసర్స్ అండ్ మై యాక్టర్స్, సత్యదేవ్, దీపా థామస్, కిరణ్, వికాస్, ప్రణయ్, అచ్చమ్మ గారు, సార్ నాకు మీ పేరు రా సార్, మ్యామ్ సారీ, బాలా మ్యామ్. ఇలాగా ఈ సినిమాలో కునాల్ కౌశిక్ మనందరికి ఎప్పటి నుంచి పరిచయస్తుడు. చాణక్య తేజ్ ఇస్ అ వండర్ఫుల్ యాక్టర్, హీ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ యాక్టర్. శౌర్య, అకుల్ అని ఒక బొడ్డోడు ఉంటాడు సినిమాలో, మీరు చూసినట్టయితే ఉయ్యాల దగ్గర ఉంటాడు కదా, వాడు హీఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ అండ్ ఆల్సో మనందరిని గర్వించదగ్గ యాక్టర్ అవుతాడు. వాడు ఒక 5-6 ఏళ్ళ కుర్రాడు గురించి అంత ఎలా మాట్లాడుతున్నావు అంటే అది మీకు పోను వాడు యాక్చువల్లీ వాడు ఒక గ్రేట్ యాక్టర్, వాడు అవుతాడు, వాడు చాలా పెద్ద నటుడు అవుతాడు వాడు. సో వీళ్ళందరూ ఈ కథని ఈ స్థాయిలో నిలబెట్టడానికి వీళ్ళందరి ఎఫర్ట్స్ చాలా అప్రిషియేట్ చేయాల్సిన ఎఫర్ట్స్ ఇవి. అండ్ ముఖ్యంగా సత్య, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ మై సోల్మేట్. అండ్ యూనో అంటే ఐ డోంట్ నో, నాకు ఎందుకో తెలియదు కానీ నేను ఏ కథ రాసినా కూడా సత్యకి నప్పేస్తుంది అనమాట. సత్యాన్ని అక్కడ పెడితే ఫోటో అయిపోతుంది. బట్ యా, అన్ని సినిమాలు అంటే కుదరకపోవచ్చు కానీ సత్య, నాకు అవకాశం ఉంటే ఈ ఫిల్మ్ మేకింగ్ కెరియర్లో ఉన్నంత కాలం నీతో అడపదడప ఒక సినిమా తీయాలని నాకు. సో ఐ మీన్ లైక్ యూ ఆల్సో నీడ్ టు వర్క్ విత్ అదర్ డైరెక్టర్స్ కాబట్టి నేను అంత సెల్ఫిష్గా ఉండకూడదు కాబట్టి చెప్తున్నా. బట్ 2 yearsకి ఒకసారి ఒక సినిమా ఇచ్చేద్దాం సత్య. సో సత్య, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సచ్ అ ట్రెమెండస్ వర్క్. నేను చూస్తుంటే నేను కూడా మర్చిపోయాను తెర మీద ఉన్నది సత్యదేవ్ అనే విషయం. అండ్ ఐ వాజ్ లైక్ ఇన్ టు ద వరల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య. అండ్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద అదర్ యాక్టర్స్. రేణుక, ఈమెని గుర్తుపెట్టుకోండి మీరు సినిమా చూడకపోతే కనుక, సినిమా చూసిన తర్వాత షీ హ్యాస్ టు బి సెలబ్రేటెడ్ ఫర్ హూ షీ ఈజ్ అండ్ యునో వాట్ కైండ్ ఆఫ్ అన్ యాక్ట్రెస్ షీ ఈజ్. మొదట్లో ఒక ఫస్ట్ షెడ్యూల్కి వచ్చినప్పుడు నేనేంటి ఏమన్నా అంటే ఒకటే సీన్ ఫస్ట్ షెడ్యూల్ ఆమెకుంది, ఏంటి అని నాకు కొంచెం, కానీ సెకండ్ షెడ్యూల్కి వచ్చేసరికి ఆమెకు కూడా అర్థమైంది తెలుగు సినిమా చేయటం మొదటిసారి, ఇక్కడ ఏంటి కదా అంతా మొత్తం ఫస్ట్ షెడ్యూల్ అర్థమైంది. సెకండ్ షెడ్యూల్ నుంచి ఆమె చేసిన పర్ఫార్మెన్స్ అండ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద షెడ్యూల్స్ ఒక షాట్ ఉంటుంది, నేను అది తర్వాత మాట్లాడుకున్నా. ఆ షాట్ చూసినప్పుడైతే ఏంటి అసలు ఈ మనిషి ఫస్ట్ డే నుంచి ఇప్పటికీ అసలు ఐ మీన్ ఒక డైరెక్టర్ని ఆశ్చర్యపరచడం కన్నా ఇంకేం చేస్తారు ఒక యాక్టర్ చెప్పండి, అంతకన్నా గొప్ప విషయం ఉంటుందా? సో నేను ఆశ్చర్యపోయాను దీప పర్ఫామ్ చేసిన ఒక షార్ట్ చూసి అయితే. సూపర్ దీప, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు సినిమా. అండ్ యూనో నువ్వు ఇంకా తెలుగులో చాలా సినిమాలు చేయాలి, నీ టాలెంట్ని ఇంకా యూనో ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ ఎవ్రీ వన్ ఎల్స్. వికాస్, గడ్డం అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది కేర్ ఆఫ్ కంచర్పాలెంలో. ఎవ్రీ వన్ ఈస్ థింకింగ్ కేర్ ఆఫ్ కంచర్పాలెం ఈజ్ 8 years old, బట్ ఇట్ ఈస్ 10 years old. నేను మొదలుపెట్టింది 2016లో. సో 2016లో ఆ సినిమా మొదలుపెట్టినప్పుడు గడ్డం క్యారెక్టర్ చేయడానికి నేను మొట్టమొదట అనుకున్న వ్యక్తి వికాస్. సో ఎందుకు అనుకున్నానంటే, మనోడిది ఒక పిచ్ వీడియో ఉంటుంది. ఈ సినిమా మీకు ఒక శాంపిల్, పిచ్ వీడియో చూడండి, అది ఇంకొక పిచ్చెక్కిపోతారు. నేను తన పిచ్ వీడియో చూసి నేను అసలు ఏంటి అసలు ఇతను నాకు ఒక ఈ
మన ఈ సినిమా షామితాబ్ అని ఒక ఫిల్మ్ ఉంటుంది కదా, ధనుష్ గారిది. యా, సో ఆ సినిమాలో వీడు ధనుష్ పర్ఫార్మెన్స్ కావచ్చు, లేదంటే ఓం శాంతి ఓంలో ఆ షారుఖ్ ఖాన్ ఉండే తపన కావచ్చు. సో ఇవన్నీ నేను అప్పట్లో అతని డెమో షోరీల్లో చూశాను అనమాట. నేను గడ్డం తీసుకుందాం అనుకున్నా, కానీ అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆయన చెన్నైలో ఉండే తెలుగు వ్యక్తి. ఓకే, కానీ ఆయన తమిళ అయినా అని చెప్పారు నాకు ఎవరు. ఓకే, మన సింక్ సౌండ్ కదా కుదరదేమోలే అని నేను అలా అనుకుని నేను ఆయన కాంటాక్ట్ కూడా చేయలే. బట్ అప్పటి నుంచి ఆయన ఫేస్బుక్లో పంపించేవారు అనమాట నాకు ఈ వీడియోస్. సో అప్పటి నుంచి ఉమామహేశ్వర గుర్రపసిలో జోసెఫ్గా కూడా అనుకున్నా నేను వికాస్ని. వికాస్ ఐ డోంట్ నో వెదర్ యూ నో దిస్, ఐ టోల్డ్ యూ కదా. సో ఉమామహేశ్వర గుర్రపసిలో ఫస్ట్ జోసెఫ్ వికాసే, కానీ ఈయన వెడల్పుగా ఉంటారు, ఆయన నిటారుగా ఉంటారు కదా. సో ఆ లాస్ట్ ఫైట్ ఫ్రేమ్లో కొద్దిగా కొంచెం కష్టం అవుతుందేమో అని చెప్పేసి అప్పుడు ఎందుకో అయింది. కానీ బికాస్ వీఆర్ డెస్టిన్ టు వర్క్ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ యూఆర్ డెస్టిన్ టు బీ మై ఆచారి. అందరూ అద్భుతంగా చేశారు, కానీ ఆచారి వర్క్ చేసిన వికాస్ షుడ్ బీ సెలబ్రేటెడ్ మోర్. బికాజ్ నాకు ఉన్న ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఫర్ ద టాలెంట్ హీఈస్ వెరీ లెస్ సెలబ్రేటెడ్. ఈజ్ మోర్ అండర్ రేటెడ్ దెన్ సత్య అన్న. అసలు యా, యూ షుడ్ రిమెంబర్ వికాస్ and bring him lot of many more wonderful characters and let's celebrate because everyone na direction team, thank you very much Rajesh, Jaya, Apurva, Dhruva, everyone thank you so much. Venki, thank you so much. Dinesh, thanks for being my Don. So నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, నాకు ఏదైనా సమస్య ఉందంటే నేను ఎవరికి ఫోన్ ఏ గ్యాంగ్స్టర్కి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరంలా, మాకే ఒక చిన్న గ్యాంగ్స్టర్ తిరుగుతుంటాడు. సో మనోడు అతనే దినేష్ అనమాట. సో హీఈస్ గోయింగ్ టు బి ద ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఆఫ్ టాలీవుడ్ వెరీ సూన్ ఇన్ టర్మ్ ప్రొడ్యూసర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నవీన్, జగన్, ఐ నో మీరు కొన్ని వందల సార్లు నన్ను శాపాలు పెట్టుంటారు నాకు, బట్ ఐ హోప్ మీ అందరికీ ఒక సాటిస్ఫాక్షన్ ఫుల్ఫిల్మెంట్ ఇచ్చాను అని నమ్ముతున్నాను. అండ్ సో ఎవ్రీ వన్, మై డిఓపి కార్తీక్, అరే బాబు నువ్వు బాంబే వదిలి ఇక్కడికి రారా బాబు, నీకు దండం పెడతాను. నేను మిస్ అవుతుంటా కార్తీక్ నీ స్కెడ్యూల్ బ్రేక్స్లో, బికాస్ ద క్రియేటివ్ డిస్కషన్ వీ హ్యావ్ అంటే నాకు ఈ షార్ట్ అంటే ఆ షార్ట్కి ఎందుకు నాకు ఆ షార్ట్ అని చెప్పాల్సిన అవసరం లేదు కార్తీక్ అండర్స్టాండ్స్ ద మెటఫర్ ఆఫ్ దట్ షార్ట్ ఇమ్మీడియట్లీ. అంటే నాట్ ఈవెన్ ఇట్ వోంట్ ఈవెన్ టేక్ అ సెకండ్ ఫర్ కార్తీక్ టు అండర్స్టాండ్ వై ఐ వాంట్ దట్ షార్ట్ అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తీక్ ఫర్ ఆల్ ది ఎఫర్ట్స్. అండ్ హీఈస్ అ మెజిషియన్ ఆఫ్ లైటింగ్, మెజిషియన్ అంతే. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే చాలామందికి నేను చాలా చోట్ల చూసినప్పుడు డిఓపి అని వేసేసుకుంటారు, బట్ కార్తిక్ ట్రూలీ డిజర్వ్స్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అనే క్రెడిట్ బికాస్ హీ డైరెక్టెడ్ లైట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇన్ సచ్ అ వండర్ఫుల్ వే. Karthik, thank you very much for all your efforts and your whole team's effort. And music director Smaran, you are my A.R. Rahman, as I always say. You are my A.R. Rahman, and people now witnessed what kind of a music director, what a great music director you are. Thank you very much, Smaran, for all those discussions, for all that friendship and love that you always share with me. And శిల్ప మేమిద్దరం ఎప్పటి నుంచో పరిచయస్లో. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా 5.5 ఏళ్ళ క్రితం స్టార్ట్ అయినప్పుడు మొదటి టీమ్ పీపుల్లో శిల్ప ఒకళ్ళు. శిల్ప, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈరోజు ఆడియన్స్ అందరూ లేదంటే ఫిల్మ్ చూసిన ఫిల్మ్ టెక్నీషియన్స్ అందరూ కూడా కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుతున్నట్టే ఇట్స్ అ రేర్ థింగ్. ఎవరైనా ఎప్పుడైనా మనం సినిమా చూసినప్పుడు చాలా విషయాల గురించి మాట్లాడతాం, కానీ కాస్ట్యూమ్స్ గురించి అంత డీటెయిల్గా మాట్లాడము. కానీ ఈరోజు ఎవరు అంటే ఇంటర్వ్యూస్ కూడా కాస్ట్యూమ్స్ గురించి, హీరోస్, డైరెక్టర్స్, హూ ఎవర్ వాచ్ ద ఫిల్మ్ కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుతున్నారంటే దట్ క్రెడిట్ గోస్ టు యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ putting a lot of time into research, and thank you for being there for this project always. And ప్రొడక్షన్ డిజైనర్ రోహన్ సింగ్, బెంగాలీ ఆర్టిస్టు, ఇట్లా ఒక సంచేసుకుని అటు ఇటు తిరుగుతుంటాడు, ఒక కుంచె పెట్టుకుని ఇట్లా ఎక్కడ ఏమన్నా దొరికితే పెయింట్ వేసేద్దాం అన్నట్టు. సో ఈజ్ ఆల్సో వండర్ఫుల్
wonderful human being, Rohan. Thank you for all that wonderful art direction, production design, and ఈ రోజు ఈ ఫిల్మ్ ఇలాగా ఇంత మెప్పు పొందుతుందంటే దానికి ఖచ్చితంగా నీ ప్రొడక్షన్ డిజైన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ రోహన్. అలాగే కలరిస్ట్ శ్రీప్రసాద్. ఐ నో, సారీ, నన్ను ఏం చేయమంటారు, అందరి గురించి చెప్పాలి. ఐ థింక్ లాస్ట్ ఛాన్స్ అనుకుంటా, మళ్ళీ కలుస్తుంది. చాలా ఈవెంట్స్ ఉంటాయి బ్రో. యా, సో అదే తక్కువ చెప్దాం అనుకున్నా, కానీ అందరి గురించి చెప్పాలి కాబట్టి ఎక్కువ చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీ వన్ who participated in bringing Rao Bahadur to life, and I just want to close with addressing another few more people. Sir, నిన్న మొన్న నైట్ చాలా అసలు అర్థం కాలేదు, ఏంటి ఇలా జరుగుతుందని అనుకున్నా. నిన్న మార్నింగ్ కూడా కొంచెం అర్థం కాలేదు, ఎందుకంటే ఈ రివ్యూస్ లేదంటే ఈ ట్విట్టర్లో ఇట్లా ఈ చాలా అర్థం కాలేదు నాకు, అసలు ఏం జరుగుతుంది, ఇదేంటి అలా కాదు కదా, అది కాదు కదా మనం చేసింది అని స్లోగా అందుకే నేను ఏం చేశానంటే కార్ వేసుకుని టీం వేసుకుని సింగిల్ స్క్రీన్కి వెళ్ళిపోయాను, మల్లికార్జునకి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయి 2 షోలు చూసాం. ఎరప్షన్ థియేటర్లో ఎరప్షన్ అనమాట, అంటే ఇట్స్ లైక్ ఒక వాల్కినో బద్దలైతే ఎట్లా ఉందో అట్లా ఉంది. అండ్ నాకేమో ట్రాన్స్లేట్ అవ్వట్లేదేంటి, అక్కడ ట్విట్టర్లో కానీ వాటిల్లో మాట్లాడుతున్న విషయాల్లో ట్రాన్స్లేట్ అవ్వట్లేదేంటి, సేమ్ థింగ్ ఈ ప్రేక్షకుల అనుభూతి అక్కడ రివ్యూస్ అనుకున్నవచ్చు లేదంటే ట్వీట్స్ అనుకోవచ్చు, దాంట్లో ట్రాన్స్లేట్ అవ్వట్లేదు. నాకు అర్థం కావట్లేదు అసలు ఏంటి ఇంత కన్ఫ్యూజన్లో పడిపోయాను నేను ఫిల్మ్ మేకర్గా అనే. కానీ సాయంత్రానికి వచ్చేసరికి ఇంకా కొన్ని షోస్కి వెళ్తే అక్కడ ఆడియన్స్ చేతికి మైక్ ఇచ్చాం, మేము ఏం మాట్లాడుతున్నాం సార్, వాళ్ళు మాట్లాడారు సార్, నా జన్మ ధన్యం అయిపోయింది. ఈ సినిమా తీసినందుకు నాకు I really thank Telugu audience for who you are, and Telugu audience ని ఎప్పుడైనా డమ్ డౌన్ చేయాలని చెప్పేసి ఎవరైనా చూస్తే గుర్తుపెట్టుకొని నేను వస్తా. ఓకే, నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది డే ఐ వెంట్ హోమ్ ఆఫ్టర్ ఈశ్వరన్స్ మెసేజ్. ఐ వెంట్ హోమ్ అండ్ ఐ సాట్. అసలు ఏం జరుగుతుందని టీవీ ఓపెన్ చేసి యూట్యూబ్, నాగేంద్ర సార్ మీరు కూడా, అలాగే TV1. నేను అందరి చూడలేదు సార్, నేను వెళ్ళి చూస్తాను ఈరోజు, అందరూ మీ అభిప్రాయాలు ఏంటని చూస్తాను. నాగేంద్ర కుమార్ గారు సార్, మీరు నాకు సారీ సార్, నేను పేరు మర్చిపోయాను, అన్వర్ గారు. తర్వాత తెలుగు 1లో ఒక ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది, ఇద్దరు నాకు తెలియదు సార్, సీనియర్ ఒక ఆయన మాట్లాడారు, భరద్వాజ్ గారు. నాకు కొంచెం పేర్లు, అండ్ ఆల్సో థియేట్రికల్ రిలీజ్ అయ్యి చాలా రోజులు ఉంది కాబట్టి టచ్ పోయింది. సార్, నాకు మీ ముగ్గురి చూసిన తర్వాత, అలాగే హాలీవుడ్ రిపోర్టర్ చూసిన తర్వాత నాకు విలేకరుల మీద గౌరవం పెరిగిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు తెలిసి మీలాంటి అనుభవజ్ఞులు విలేకరులుగా, సినీ విలేకరులుగా మీలాంటి అనుభవజ్ఞులు ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఇటువంటిది కనుక ఈ కల్చర్ని కనుక అలవాటు చేస్తే దాంట్లో ఏం చూడాలి, ఏం చెప్తున్నాడు దర్శకుడు అనేది. మొదటి భాగంలో ఫస్ట్ హాఫ్లో ఇట్లా సమస్యలు ఉన్నాయని చెప్పేసి అంటే ఆ సమస్యలు కాదు, అక్కడ కథ ఉంది అని చెప్పారు కదా అక్కడ. థ్యాంక్ యూ సార్, మీలాంటి విలేకరులు కావాలి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ద, అంటే నేను సార్ నాకు భరద్వాజ్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి సార్, ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు విని, ఇందుకే కదా నేను సినిమా తీసింది, నాకు ఇదే కదా నేను తీయాలనుకుంది, ఎందుకు దీన్ని ఐ థింక్ మీలాంటి అనుభవజ్ఞులు ఖచ్చితంగా you people have to you set examples for all the young reviewers, and also Sangeeta Devi garu, thank you very much for understanding the film. దాంట్లో ఉన్న డెప్త్ని అర్థం చేసుకుని ఆమె కూడా రివ్యూ రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఎక్స్పర్టీస్, లైక్ బీయింగ్ సో, నాకు ఎలా అది కన్వే చేయాలో తెలియట్లేదు, బట్ మీరు చేసినటువంటి సినీ విశ్లేషణ ఏదైతే ఉందో నిన్న నైట్ నేను చూసిన 4-5, సో మీరు నేర్పించాలి నెక్స్ట్ తరాల వాళ్ళకి కూడా సినిమాని, అంటే మీ సెక్టర్లో మీ లైన్ ఆఫ్ వర్క్లో మీరు నేర్పించండి సార్. ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ యూ ఆల్ టు టీచ్
ఇట్ ఈస్ ఓకే సార్. నా సీనియర్ నేను సుకుమార్ గారి నుంచి నేర్చుకున్న, రాజమౌళి గారి నుంచి చూసి నేర్చుకున్నాను, వాళ్ళతో మాట్లాడి నేర్చుకున్నాను, దేవగట్ట గారితో మాట్లాడి నేర్చుకున్నాను, లేదంటే ఆయన సినిమాలు చూసి నేర్చుకున్నాను. అలాగా ఐ థింక్ సినీ విలేకరుల్లో కూడా మీ సీనియర్స్ని చూసి ఒక సినిమాని ఎలా విశ్లేషించాలో నేర్చుకోవచ్చు సార్. ఉద్భవించాల్సిన అవసరం లేదు, ఎవరు నేర్చుకుని చేయొచ్చు అనేది నాకు అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు మై తెలుగు ఆడియన్స్. మై తెలుగు ఆడియన్స్ నెవర్ fail. TFI never fails. We all win all the time. Q&A. షూర్ ఎస్. సో Q&A ద్వారా సార్ నాకు స్వాతి ముత్యం సినిమా చూసిన తర్వాత చాలా ఆ సినిమా గురించి చాలా గొప్పగా చెప్తుంటారు కదా. ఫస్ట్ సీన్లోనే దాన్ని డీకోడ్ చేసుకుంటే కథ అంతా ఉంటుందంట స్వాతి ముత్యం సినిమా. అలాంటి ప్రయత్నాలు తర్వాత ఎప్పుడైనా చేస్తారేమో చూద్దాం అనుకుంటుంటే ఫస్ట్ సీన్లోనే కాదు, మీరు ఫస్ట్ డైలాగ్లోనే కథ అంతా చెప్పేశారు. ఓపెన్ చేస్తే సత్యదేవ్ నోటి నుంచి వచ్చే ఒక్క డైలాగే మొత్తం తర్వాత నేను డీకోడ్ చేస్తే మొత్తం దాంట్లోనే మొత్తం కథ అంతా ఉంది. థ్యాంక్స్ ఫర్ దట్. అంటే చాలా రేర్గా చూస్తుంటాం కదా. రెండోది సోషల్ కామెంటరీ ఒకటి ఉంటుంది ప్రతి సినిమాలో. అంటే చాలామందికి అది చెప్పే అవకాశం లేకపోవచ్చు, రాకపోవచ్చు, కానీ మీరు భలే పట్టుకున్నారు దాన్ని. సోషల్ కామెంటరీ చెప్పేయచ్చు ఒక సినిమా చెప్తూ. అది సంబంధం ఉందా లేదా అనేది పక్కన పెట్టండి. నాకు బాగా నచ్చిన డైలాగు దాంట్లోనూ బోల్డెన్ సోషల్ కామెంటరీ ఉంది. చక్రవర్తుల కథలు పిల్లల పుస్తకాల్లో పాఠాలుగా చెప్పేంత వరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేనట్టు అని చెప్పారు. చాలా గొప్ప స్టేట్మెంట్ అది. థ్యాంక్ యూ సార్. తర్వాత నాకు ఇది ఎంత ఆలోచింపదగినగా ఉందో రెండో సోషల్ కామెంటరీ చెప్తా. సత్యదేవ్ డైలాగుల్లో గాంధీ గురించి, లేదంటే కుటుంబ నియంత్రణ గురించో, కౌరవుల గురించో, పాండవుల గురించో మాట్లాడుతున్నప్పుడు సబ్ టెక్స్ట్ ఏదో దాని వెనకాల ఏదో సబ్ టెక్స్ట్ కనిపిస్తుంది. అది ఒక్కొక్కసారి అసందర్భ దాని వ్యాఖ్యానం అనవచ్చు, బట్ దాని వెనకాల ఒక సబ్ టెక్స్ట్ ఉంది. ఇది అసందర్భ వ్యాఖ్యానం అనుకున్న వాళ్ళకు మీరిచ్చే సమాధానం ఏంటి? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. అంటే ఇది ఫస్ట్ క్వశ్చన్ అవడం చాలా ఆనందంగా ఉంది నాకు. సార్ ఏది అసందర్భంగా సార్, అంటే సినిమా మొత్తం 2 గంటల 43 నిమిషాలు నిడివైతే నేను తీసుకుంది కేవలం 20 నిమిషాలు నా ఫిల్మ్ మేకింగ్ తీసుకున్నా సార్. మిగతా అంతా ఎంటర్టైన్మెంటే. మీరు చూసినట్టయితే కనుక మీరు ఆ సీన్లు చూస్తున్నప్పుడు కూడా, ఇప్పుడు మీరు చెప్పిన సంభాషణలు జరిగే సీన్లప్పుడు కూడా నవ్వుతూనే ఉంటారు. అంటే ఏదో అంటే మీరు చూస్తే అది తెలిసిన, ఆ విషయం తెలిసిన మీలాంటి వాళ్ళు, లేదంటే తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఆ విషయం తెలియని వాళ్ళు కూడా ఆ సీన్ చూసి ఎంటర్టైన్ అవుతారు. ఆ రకంగానే అప్రోచ్ అయ్యాను. అసందర్భం ఏది కాదు సార్. ఇప్పుడు నేను ఒక్క చిన్న విషయం చెప్పేస్తే, నేను కైర్ ఆఫ్ కంచర్పాలెం అయిన తర్వాత రైటింగ్ స్కూల్కి వెళ్ళాను సార్ నేను. సో ఆ ఫస్ట్ డే చెప్పేది ఏంటంటే యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3, బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్ అంటారు కదా. సిడ్ ఫీల్డ్ చెప్తారు. ఫస్ట్ అక్కడ మొదలు పెడతారు. అరిస్టాటిల్ చెప్పాడు బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్ అని. యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 అని చెప్పి అక్కడ మొదలుపెట్టి చాలా మెథడ్స్ నేర్చుకున్నాను నేను అక్కడ. కానీ అది ఆ రోజు మొట్టమొదటి క్లాస్లో చాలా విషయాలు, నాకు తెలిసిన విషయాలు వ్యాలిడేట్ చేశారు. కానీ ఒక ఎక్స్ట్రా విషయం నాకు తెలిసింది సార్. అదేంటంటే థర్డ్ యాక్ట్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫిల్మ్స్ రెండో భాగం అంటే సెకండ్ హాఫ్లో ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి సమస్యలు సెకండ్ హాఫ్లో ఉన్నట్టు కాదు, ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి, ఫస్ట్ యాక్ట్లో ఉన్నాయి సమస్యలు. ఫస్ట్ యాక్ట్లో సమస్యలు ఉంటేనే థర్డ్ యాక్ట్ పండదు. సెకండ్ హాఫ్ మన భాషలో సెకండ్ హాఫ్ పండదు. అండ్ తెలుగులో తరచుగా వినేది సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అనేది. సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అని చెప్పేసి వింటుంటాం. అంటే ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంటుంది, సెకండ్ హాఫ్ సరిగ్గా లేదు అని చెప్పేసి ఎన్నో సినిమాల గురించి మనం వింటుంటాం కదా. దానికి నేను ఒక విరుగుడు కనుక్కున్నా సార్. అదే ఇప్పుడు సెకండ్ హాఫ్ చాలా బాగుంది, అసలు అద్భుతంగా ఉంది, క్లైమాక్స్ వెళ్తుంటే దాని ఫస్ట్ హాఫ్లో నేను కావాల్సినవి పెట్టాను. అంటే ఇది బాగుంది అంటే అక్కడ బాగున్నట్టే సార్. కాకపోతే ఏంటంటే మనకు ఒక ప్రాక్టీస్ ఉంది. ఆ ప్రాక్టీస్కి కొంచెం భిన్నంగా వెళ్ళా. అండ్ దట్ ఈస్ వై పీపుల్ ఆర్ సేయింగ్ ఇట్స్ లైక్ నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా. సో నెవర్ బిఫోర్ అంటే ఇంత కథ చెప్పాలి, మీరు అన్నటువంటి ఇంత సబ్టెక్స్ట్ తీసుకురావాలి అంటే నాకు కొంచెం ఒక 20 నిమిషాలు దానికోసం తీసుకున్నా. అండ్ ఆ 20 నిమిషాల్లో కూడా మీరు చూసినట్టయితే ఇప్పుడు కనుక సినిమా చూసి మళ్ళీ రిటర్న్ వెళ్తే కనుక ఎవ్రీ డైలాగ్ మేక్స్ సెన్స్, ఎవ్రీ సీన్ మేక్స్ సెన్స్. అండ్ నేను
క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్లతో సత్యదేవ్కి అంటే రామప్పకి ఉన్న అనుబంధం ఏంటనేది నేను ఎస్టాబ్లిష్ చేయకపోతే సెకండ్ హాఫ్ అలా పండేది కాదు అసలు. ఆ ఎస్టాబ్లిష్ చేయడానికి తీసుకున్న టైంలో నేనేం చేశానంటే ఊరికే వచ్చి కాఫీ ఇచ్చి ఆ బాబు అప్ప గుడ్ మార్నింగ్ అప్ప కాఫీ తీసుకో అనకుండా ఆయన కాఫీ అడిగితే ఆ కాఫీలో ఒక సంభాషణ పెట్టా. అండ్ ఆ సంభాషణ ఉన్న సీన్లో రేణుకా పాత్రని అచ్చమ్మ పాత్రని మొట్టమొదటిసారి కలిసేటట్టు చేశాను. సో ఐ యూజ్డ్ ఆల్ దోస్ థింగ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ గుడ్ డ్రామా సార్. ఓకే, నథింగ్ ఎల్స్. అండ్ అదే నాకు నిన్న మార్నింగ్ చెప్పాను కదా డైలమాలో ఉందనని, అది నాకు అర్థం కాలేదు. కానీ తర్వాత ఆడియన్స్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా దే హ్యాడ్ నో ప్రాబ్లమ్ విత్ దాట్. దే వర్ యాక్చువల్లీ ఎంజాయింగ్, దే వర్ యాక్చువల్లీ ఆస్కింగ్ మీ ఆ బ్లాక్ కాఫీ అంటే ఇదే కదండి దాని మీనింగ్. సార్ అదే సార్ మజా ఆఫ్ సినిమా. ఇఫ్ ఇట్ మేక్స్ యూ థింక్ అండ్ వెన్ అ పర్సన్ ఈజ్ నెక్స్ట్ అంటే డిస్కస్ చేయడానికి పాయింట్స్ ఇచ్చినప్పుడు అదే కదా మజా ఆఫ్ సినిమా. ఆడియన్స్ డింట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. ఐ మెట్ ఆల్మోస్ట్ 500 ఆడియన్స్ ఎస్టర్డే. More than what 500? I actually met probably some 1500 to 2000 audience yesterday. 5 షోల్లో everyone understood every single point I was trying to portray on screen. సో యా దట్స్ వాట్. సినిమాలో డైరెక్ట్గా చెప్పని కూడా వాళ్ళు థియరీస్ తీసుకుని థియేటర్లో చెప్తున్నారు. మాకు అసలు ఆల్మోస్ట్ కళ్ళలు నీళ్ళని మీరు అలా పెట్టారు కదా, ఇద్దరు పిల్లల పేర్లు అలా ఎందుకు పెట్టారంటే ఆ రిఫరెన్స్తో. యాక్చువల్గా సబ్ టైటిల్స్తో ఒక సినిమా చూడడం ఉంటుంది కదా, ఇది సబ్ కాంటాక్స్తో ఒక సినిమా చూడాలి. కింద సబ్ టైటిల్స్ లాగా ఒక సబ్ కాంటాక్స్ట్ ఒకటి పెట్టాలి. రెండోది బ్రెయిన్ వాష్ అనే మాట చాలా ఈజీగా వాడేస్తుంటాం కదా, ఇప్పుడు మీ సినిమా చూపించాలి. బ్రెయిన్ వాష్ అంటే ఏంటో ఎలా ఉంటుందో మీ సినిమా చూపించాలి. బ్రెయిన్ వాష్ దానికి ఒక ఓహో బ్రెయిన్ వాష్ అంటే ఇలా చేస్తారా అనిపించేలా ఉంది. చివర్లో నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆ కాటి కాపరి దగ్గర ఒక డైలాగ్ ఉంటుంది, కాసేపు ఆగి బంగారం బూడిద రెండు తీసుకెళ్ళిపోని. అది 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 ఇంకా ఎంత బాగా నచ్చిందంటే వాడి దృష్టిలో బంగారం బూడిద రెండు ఒకటే, ఒంటి మీద ఉన్న బంగారం కాసేపట్లో ఎలాగ బూడిదైపోద్ది కదా అని చెప్పి ఆ టెక్స్ట్ కూడా సబ్ టెక్స్ట్ కూడా బాగా నచ్చింది. కాకపోతే ఇదంతా మీరు సబ్ టెక్స్ట్లతో సహా ప్రొడ్యూసర్కి చెప్పారా? ఎందుకంటే వినాలంటే నాకేం జరుగుతుంది స్క్రీన్ మీద అన్నది సినిమా అంతా అయిపోయిన తర్వాత అర్థం చేసుకోవడంలో చెప్పలేదు, మాకు చెప్పలేదు. నేను ఇన్ఫ్యాక్ట్ నేను ఒక సినిమా ఎట్ వేరియస్ స్టేజెస్ 10 సార్లు చూసుంటాం. ఎవ్రీ టైమ్ ఐ సా సంథింగ్ సార్, ఐ ఫౌండ్ సంథింగ్ న్యూ. ఐ వుడ్ టెల్ హిమ్ ఇది ఎందుకు పెట్టారా. ఒక సీన్ అయితే నేను తీసేయమని సినిమా చూస్తే అడుగుతుండే, నేను ఒక సీన్ అయితే తీసేయమని చెప్పిన. రెండు సార్లు గొడవ అయింది. థర్డ్ టైం నేను సినిమా చూసినప్పుడు ఈ సీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ ఇన్ ద ఫిల్మ్ అని చెప్పా. సో నన్ను చాలా ఐ థింక్ నాకు యాజ్ అ ప్రొడ్యూసర్ సార్ అలా చేయపెట్టకండి సార్, దాని వెనకాల సబ్ టెక్స్ట్ ఉంది. ఇటు పెడతా. బట్ చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సార్ నాకు కూడా. పొద్దున మహాతో అదే కాల్ చేసి చెప్పా, ఐ థింక్ దిస్ ఫిల్మ్ హ్యాస్ బీన్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ వేర్ ఒక సినిమాని ఎంత ప్యూర్గా తీసుకెళ్తే జనాలు ఎంత బ్యూటిఫుల్గా రెస్పాండ్ అవుతారు అనేది ఇది కూడా మాకు కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. బికాస్ చాలాసార్లు మనం బిజినెస్ అని కమర్షియల్ అని డబ్బులు వస్తాయేమో అనుకుని కొన్ని చేస్తాం, కానీ డబ్బులు అనేవి ఎప్పుడు మనం ఆనెస్ట్గా ఒక పని చేస్తే మనీ ఈజ్ సంథింగ్ హౌ ద వరల్డ్ రివార్డ్స్ అస్. ఇఫ్ యూ డూ ఎనీథింగ్ ఆనెస్ట్లీ, యూ సింగ్, డాన్స్, మేక్ అ ఫిల్మ్ ఆనెస్ట్గా బ్యూటిఫుల్గా చేస్తే అవతలోడు ఎమోషన్ ఫీల్ అయ్యి మనకు డబ్బులు వస్తాయి, వాళ్ళు మనకి ఏదో ఇచ్చుకుంటారు. సో ఐ థింక్ డబ్బులు వెనక పరిగెట్టే బదులు గ్రేట్ థింగ్స్ చేద్దామని వెనక పరిగెడితే డబ్బులు వస్తాయి అని ఈ సినిమా ప్రూవ్ చేసి. అండ్ బై ద వే నాకు ఇప్పుడే మై ఫస్ట్ డే మన గ్రాస్ ఇస్ 3.9 crore గైస్. సో అండ్ ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది, నోయిడాలో 2 షోలు ఓపెన్ చేశారంట, 2 ఆరెంజ్లోకి వెళ్ళిపోయినాయి అని నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది. సో సినిమా ఈజ్ డూయింగ్ సంథింగ్. ఐ హోప్ దిస్ ఫిలిం బికమ్స్ రియలీ బిగ్ అండ్ గోస్ నేషనల్, గోస్ మల్టీ లాంగ్వేజ్. బికాజ్ ఏదో ఒక ఫైర్ అంటుకుంటోంది. వీ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ వేర్ ఇట్ గోస్. బట్ అదేంటో నాకు తెలియదు, కానీ ఒక మూమెంటం వస్తుంది. ఎవరో బాంబేలో షోలు అడుగుతున్నారు, కేరళలో రిలీజ్ చేయలేదు ఏంటి, గట్టిగా 4 థియేటర్లు వేశారు, ఇంకొక 15 థియేటర్లు వేయమని పొద్దున్నుంచి ఆ డిస్కషన్. సో సంథింగ్ క్రేజీ ఈజ్ హ్యాపెనింగ్. వీఆర్ ఆల్సో అనేబుల్ టు ప్రాసెస్ ఇట్, బట్ సమ్ మ్యాజిక్ ఈజ్ హ్యాపెనింగ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సత్య గారు, ఏమండి అంటే ఈ కథని మహా కాకుండా వేరే వాళ్ళు వేస్తే మీరు యాక్సెప్ట్ చేసేవాళ్ళ? మహాతో వేరే వాళ్ళు రాయలేరండి. సో ప్రాబ్లం ఉంది ఈ పర్టికులర్ కథకి. సో మీరు అడిగిన క్వశ్చన్కి అయితే డెఫినెట్లీ నాట్. అది మహా ఒక్కడికే. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మనం మార్కెటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఏంటి ఎలా మార్కెట్ చేద్దాం అని ఫిల్మ్ని అని అనుకున్న దీని నుంచి సో చాలాసార్లు ఓకే హైప్ అప్ లేకపోతే ఉన్నదానికంటే ఎక్కువ చెప్పడము జరుగుతూ ఉంటాయి. బట్ మేము అందరం కూర్చున్నప్పుడు మాకు
ఒకటి ఏంటంటే వాట్ వీ ఫీల్ నిజంగా, అంటే దీనికి ఏమో ఎక్కువ ప్రణాళికలు ఏమి వేసుకోలేదు. చేసినప్పుడు నాకు, తీసినప్పుడు ఆయనకి, చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపించిందో ఆ పాయింట్స్నే మనం ప్రొజెక్ట్ చేయాలి. సో మేము ఏది కూడా హైపప్ చేసి చెప్పింది అయితే కాదు. ఏది కూడా మేము అక్కడ చెప్పి, ఇప్పుడు ఇందాక మధు గారు అన్నట్టు, లేకపోతే ఇప్పుడు మాకు చాలా కమెంట్స్, నేను ముందు నుంచి ఏమన్నానంటే, మన తెలుగు సినిమాని రిప్రజెంట్ చేసేటప్పుడు ఒక బాహుబలి, ఒక RRR, ఒక రాహు బహదూర్ అని అంటారు. మన రాహు బహదూర్ అనే సినిమాని రికమెండేషన్గా చెప్తారు అని చెప్పాను. అండ్ అది నేను ఇప్పుడు తరచుగా మొత్తం ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో నేను ఎక్కువ చూస్తుంది అదే. దట్ కేమ్ ఫ్రమ్ ద హార్ట్. అది నేను నిజంగా ఏదో లైక్ సినిమాని హైపప్ చేయాలన్న ఉద్దేశంతో చెప్పింది కాదు. సోల్ఫుల్గా ఫీల్ అయ్యి, అరే మా సినిమా రికమెండేషన్లో ఉంటుందని చెప్పాను. ఈరోజు మీరందరూ అదే చెప్పడం నిజంగా ఓకే, ఫ్రమ్ ద హార్ట్ వస్తే అట్లే ఉంటుందని నాకు అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్, నేను ఈరోజు అదే ఇందాక వీళ్ళందరూ ఓకే July 4th రీబర్త్ లాగా అని అంటున్నారు కదా, నాకు మైండ్లో ఏముందో చెప్తాను. ఎస్పెషల్లీ రావు బహదూర్ గురించి నేను చాలా సినిమాలు చేశాను. చాలా సినిమాలకి ఇంతకంటే ఎక్కువ కష్టపడి ఉంటాను. రిజల్ట్ అద్భుతంగా వస్తుంది. నేను అసలు ORR దగ్గర 10 ఎకరాలు కొనొచ్చు ఈ టైప్లో అందరు చెప్పేవారు. సో అలా చెప్పిన ప్రతిసారి నాకు డిసప్పాయింట్మెంట్ ఎదురయ్యేది. డిసప్పాయింట్మెంట్ నాకు కొత్త కాదు. నాకు డిసప్పాయింట్మెంట్లు అనేది అసలు రోజు నా పక్కన ఉంటుంది. రోజు వాటితో ఇట్లా సహజీవనం చేస్తూ ఉంటాం. సో నాకు డిసప్పాయింట్మెంట్ అనేది కొత్తది కాదు. ఆబ్వియస్లీ సక్సెస్ అనేది చాలా కొత్త. అంటే టెక్నికల్లీ ఈ సినిమాని నేను సక్సెస్ చేస్తే నాకు కొత్తగా అన్న పాయింట్ కంటే, అంటే నాకు సక్సెస్ వచ్చింది ఈరోజు July 3rd అనే పాయింట్ కంటే నాకు ఎక్కువ అనిపించింది ఏంటంటే, అరే ఈ సినిమా జనాలు చూడకపోతే నాట్ అబౌట్ మీ రిసీవింగ్ సక్సెస్, వాళ్ళు చాలా ఏదో ఒక ఇంత గొప్ప సినిమాని వాళ్ళు కోల్పోతారన్నది చాలా ఎక్కువ అనిపించింది నాకు. మోర్ ఇంపార్టెంట్లీ ఎందుకు నేను అంత స్ట్రైవ్ చేశాను చెప్పడానికంటే, రావు బహదూర్ లాంటి సినిమా ఆడడం అనేది నిజంగా ఆడుతుంది అని ఆడాలి అని అనుకున్నాను. ఈరోజు ఆడుతుంది. ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీలో ఫీల్ అయ్యాను నేను. మోర్ ఇంపార్టెంట్లీ అది సక్సెస్ వస్తుంది దాని అన్నట్టు. డూ సంథింగ్ విత్ ప్యూర్ హార్ట్, సక్సెస్ విల్ ఫాలో ఫర్ ష్యూర్. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్. ఈ పర్టికులర్ ఫిల్మ్ ఆడితే మీరిందాక అన్నట్టు నిర్మాతలు వినేటప్పుడు కాఫీలు ఆపి ఒకసారి మళ్ళీ ఏమో ఇంకో మాహా వస్తాడేమో, ఇంకో మాహాలా అంటాడు అవుతాడేమో అని అనుకుంటారు చూడండి. అది మిస్ అవ్వకూడదు అన్నది చాలా స్ట్రాంగ్గా నేను అనుకున్నాను. అండ్ ఈ రోజున ఐ థింక్ అదే జరిగింది. అండ్ నేను ఇంకోటి కూడా అన్నాను కదా బయట దేశంకి వెళ్ళినప్పుడు అని, ఈరోజే సో మెనీ నాకు ట్యాగ్ చేసి పెడుతున్నారు. అక్కడ యుఎస్లో చాలా మంది అమెరికన్స్ అందరూ చూసి, అమెరికన్స్ అక్కడ చూసి వాళ్ళు వీడియోస్ అవి నాకు ఒక 3-4 పంపించారు. వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు ఏమో అసలు వీ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఇస్, ఐ విల్ రికమెండ్ దిస్ ఫిల్మ్ అంటుంటే అదేమో ఇదే కదా నేను చెప్తే ఆ రోజు నన్ను ఏదో అన్నారు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ అని. సో దట్ ఈస్ రావు బహదూర్ అండి. మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఎస్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ అ గ్రేట్ సక్సెస్. తను అన్నట్టు అది ఇప్పుడు నువ్వు చెప్పిన నెంబర్ నాకు నిజంగా నా లైఫ్ ఫస్ట్ డే వచ్చింది. అది మీరు అంటానే ఉంటారు సార్ రోజు. సో నా ప్రొడ్యూసర్ గారికి, చింతా గారికి, అనురాగ్కి నేను నిజంగా ఈ ఫస్ట్ నేను నాకు మాహా అన్నట్టు ఫస్ట్ టైం అనురాగ్, శరత్ అండ్ మాకు వేరే ఆప్షన్స్ కూడా ఆ టైంలో ఉండే. బట్ వి థాట్ వీళ్ళిద్దరైతే అసలు వాళ్ళు షోల్డర్ చేసే విధానం మనకి అంటే అంత మాట ఎవరు అనరు కదా, అరే దిస్ విల్ బీ మాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని అంత ఈజీగా ఎవరు అనరు. కాబట్టి ఇట్ కేమ్ ఫ్రమ్ హార్ట్, లెట్స్ గో విత్ దెమ్ అనుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ మీరు అందరికీ తెలియని ఇంకో విషయం ఏంటంటే, మాహా ఈ సినిమా వేరు కెపాసిటీల్లో వేరు దగ్గర వెళ్ళినప్పుడు నేనే మధ్యవర్తం చేసేవాడిని మాహాకి వాళ్ళకి. అది ఎవరికి తెలియదు. వేరే హీరోతో ట్రై చేసినప్పుడు మధ్యవర్తం సత్య చేసేవాడు. మీరు అసలు మీరు మాహాతో చేయాలి మీరు ఈ సినిమా అని నేను మీడియేషన్ చేసేవాడిని. అంటే బికాస్ నాకు నేను మాహా చేయడం కాదు, ఈ సినిమా అంటే మాహా లాంటి సెలబ్రేట్ చేయాలని ఫస్ట్ నుంచి నా పాయింట్. అండ్ ఈ సినిమా మిస్ అవ్వకూడదని నేను వాళ్ళకి చెప్తే రికమెండ్ చేసేవాడిని. అది అలా తిరిగి నా దగ్గరికి వచ్చింది. అంటే ఫర్ మీ నేను ఈ సినిమా చేయడం అన్నది మహాకి నాకు అంటే మా ఇద్దరికి ఉన్న ఇదేంటంటే, నేను ఈరోజు అంటే ఈరోజు అనుకుని రేపు మేము సినిమా మొదలు పెట్టగలం, అంత గొప్ప కెమెరాడరీ ఉంది మాకు. తనైనా కూడా సత్య వీఆర్ డూయింగ్ ఎ ఫిల్మ్ అంటే లేదా మహా ఒక సినిమా చేద్దాం అన్నంత ఇది ఉంది. సో నేను ఆ మీడియేషన్ చేసింది కూడా దానివల్లే. ఓకే ఫైన్ నేను చేస్తున్నాను, అయితే వాళ్ళతో చేస్తాడు, లేకపోతే ఐఎమ్ ఆల్వేస్ దేర్. అప్పుడు కూడా తనకు అదే చెప్పాను, మహా నాకంట ఇతను చేస్తేనే నీకు ఎక్కువ రీచ్ ఉంటుంది, నాతో నువ్వు ఎప్పుడైనా చేయొచ్చు,
నువ్వు వాళ్ళతో చేస్తే నీకు రీచ్ ఉంటుందని నేను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సత్య. చాలాసార్లు నాకు వెరీ టేక్స్ అ బిగ్ హార్ట్ టు డూ. యా నాతో చేస్తే ఆయనకి అది ఇష్టం నీ భాషలో చెప్పాలంటే పిచ్చికి పరాకాష్ట అది. సార్ అంటే నిజంగా అనేవాడు సార్, అంటే నాతో చేస్తే ఎంత దూరం వెళ్తుందో నాకు తెలీదు, వాళ్ళతో చేస్తే నీకు రీచ్ ఫస్ట్ డే 1 రీచ్ అది అని మాట్లాడేవాడు. కానీ సత్య ఈరోజు డే 1 ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ సార్ మేమిద్దరం కూడా రోజు మాట్లాడుకుంటాం. ఎవ్రీ డే బిఫోర్ గోయింగ్ టు బెడ్ మేమిద్దరం మాట్లాడుకుంటాం. సినిమా ఉన్నా మాట్లాడుకుంటాం, సినిమా లేకపోయినా మాట్లాడుకుంటాం. Satya has to be celebrated, sir. Satya has to be celebrated big time. Adi ante for his heart in the competitive chaotic world lo, to have that heart of gold, it is very difficult to ఏమంటారు దాన్ని కోల్పోకుండా ఉండటం అనేది చాలా కష్టం. సత్య కథ ఉంది అండ్ సత్య హ్యాస్ టు బి సెలబ్రేటెడ్. అండ్ ఇప్పుడు అందరూ నేషనల్ అవార్డు రావాలి, నేషనల్ అవార్డు వస్తుంది, ఈ పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు డిజర్వ్ చేస్తుంది, ఇట్ డిజర్వ్స్ ఎ నేషనల్ అవార్డు, ఇలాంటి అవార్డ్స్ అని అంటుంటే చాలా హ్యాపీగా ఉందన్న. ఆల్ యువర్ హార్డ్ వర్క్, మీరు ఎంత కష్టపడ్డారో చాలాసార్లు మనం చెప్పాం చాలా ఈవెంట్స్లో, బట్ వెరీ వెరీ హ్యాపీ వెన్ ద వరల్డ్ ఇస్ సేయింగ్ దట్ ఇట్ విల్ ఆల్ పే ఆఫ్. సత్యదేవ్, హ్యాపీ బర్త్డే టు యూ. నార్మల్గా దేర్ ఈజ్ ఎ సేయింగ్ ఇట్ ఫాల్స్ ఇన్ ప్లేసెస్ అంటుంటారు చూడు, అట్లా నిన్న సినిమా రిలీజ్ అవ్వడం, హిట్ అవ్వడం, మంచి రెస్పాన్స్ రావడం, నీకు యాక్టర్గా తనకు డైరెక్టర్గా నువ్వు నమ్మిన డైరెక్టర్కి అంత సక్సెస్ రావడం, నువ్వు నమ్మిన కథకి ఇంత మైలేజ్ రావడం, థ్యాంక్ యూ సార్. ఈ రోజే నీ బర్త్డే అవడం, మీరు అది అంటుంటే నాకు మేము ఆఫ్ ద టాపిక్ మేము మాట్లాడుకున్నది గుర్తొస్తుంది. నాకు జూలై చాలా ఇష్టమైన మంత్ అనమాట. అంటే టెక్నికల్ నేను పుట్టిన మంత్ అవ్వచ్చు. నాది మాహది ఉమామహేశ్వర అప్పుడు 31st వచ్చింది. నా సినిమాల్లో బాగా ఆడిన సినిమా తిమ్మరసు జూలై 30th వచ్చింది. అలా ఇప్పుడు రాబోదురు మళ్ళీ వచ్చి జూలైని ఇంకా స్పెషల్ చేసింది. అయితే ఇందాక మార్నింగ్ కాల్ అయినప్పుడు ఎంత మొత్తం అంటే 3.9 అన్న అని షర్ట్ చెప్పాడు. 4 అని ఇచ్చు కదా, 4th కదా ఈరోజు, ఇంకొక అంటే లేదన్నా మనం ఏది ఉందో అదే చెప్పాలి. ఎంత అది నాకు చాలా చాలా అనిపించింది. అంటే నేను అడిగింది ఏం లేదు, జూలై 4th కదా, 4 అని ఇస్తే బాగుంటుంది నెంబరు, నా బర్త్డే కదా అని ఊరికే అంటే శరత్ అండ్ అనురాగ్ వాళ్ళకి నో వీ వాంట్ టు tell what is like are true and it was a great number. నేనేదో నా సునగానందం కోసం అని అన్నదానికి వాళ్ళు ఇచ్చిన దానికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ ఈ పార్టీకి 10 లక్షలు కూడా కవర్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇంకో మాట, మనలో మన మాట, సినిమా ఎలాగే సక్సెస్ అయిపోయింది, ఇట్ ఓకే, ఇంక దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు. హౌ ఇట్ రీచెస్, వేర్ డస్ ఇట్ రీచ్ టుమారో, దట్ హ్యాస్ టు బి అవైటెడ్ అండ్ సీన్. దట్స్ ఇట్. కానీ నిజాయితీగా ఒక్క మాట నీ దగ్గర నుంచి కావాలి. నిజాయితీగా చెప్తా. మహావెంకట్ రాసిన కథ నువ్వు వెన్ యూర్ యాక్టింగ్ విత్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ మేకప్ 6 hours 7 hours లైక్ జరుగుతున్నప్పుడు, నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు, నీ మీద ఒక్కడి మీదే సీన్లు నడుస్తున్నప్పుడు నీకు ఎక్కడ అసలు ఈ ఎటు పట్టుకెళ్తున్నాను నన్ను పొరపాటున కనుక నేను ఓవర్ డోస్ ఆఫ్ ఫెయిత్ లేకపోతే ఓవర్ డోస్ ఆఫ్ ప్యాషన్ వల్ల కనుక నేను క్యారీ అయిపోయినా ఇది ఎటు వెళ్తుంది అని ఎప్పుడైనా అనిపించిన క్షణం ఉందా, లేకపోతే యూ కంటిన్యూడ్ యువర్ ఫెయిత్ టిల్ ద లాస్ట్ ఫ్రేమ్? సత్యదే, నాకు కూడా తెలుసుకోవాలని. సార్ నా అంటే అది నేను మేబీ ఏదో సభాముఖంగా చెప్తున్న పాయింట్ అయితే అసలు కానే కాదు. సభ లేదు ఇక్కడ. నేనేంటంటే సార్, ఫస్ట్ థింగ్ ఈ సినిమాని బ్లైండ్ ఫేత్ అన్నది పాయింట్ కాదు. దట్స్ బికాస్ ఆఫ్ నాకు మాహాకున్న ఒక అంటే తను ఆల్రెడీ నేను పనిచేస్తున్నాను, ఆల్రెడీ ఒక కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా తీసున్నాడు. సో నా పాయింట్ అల్లా నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే, నౌకలో వెళ్తున్నప్పుడు అదే వాట్ ఎవర్ ఆ క్యాప్టెన్ని వెళ్ళి కెలికితే మొత్తం తీసుకెళ్ళి కొండ గుర్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయనకి మనం నమ్మి వెనకాల ప్రశాంతంగా కూర్చుంటే ప్రశాంతంగా డెస్టినేషన్ తీసుకెళ్తాడు. సో ఎవ్రీ టైం 1 time కూడా నాకు అంటే ఎనీ యాక్టర్కి సార్, ఇక్కడ కూర్చున్న ఎవరికైనా కూడా మన తల ఇంట్లో పెట్టి సెట్లోకి వస్తే డైరెక్టర్ తల తీసుకొని మన తలలో పెట్టుకొని పని చేసుకొని మళ్ళీ ఆయన తల ఆయనకి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోవడం అన్నది మోస్ట్ ఈజియెస్ట్ అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. యూ డోంట్ వాంట్ టు యూజ్ యువర్ బ్రెయిన్ బికాస్ యువర్ అ క్యారెక్టర్, యూర్ కమింగ్ ఆన్ టు ద సెట్,
నీ డైరెక్టర్ నీకు గైడ్ చేస్తున్నాడు. అండ్ మాహా లాంటి వాళ్ళతో ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఈ పర్టికులర్ సీన్లో ఈ మైక్ ఇలా కూడా పెట్టనివ్వడు. ఇది ఇలా ఉండడానికి దానికి ఒక 100 థీరీస్ ఉంటాయి ఆయన దగ్గర. సో ఇప్పుడు నేను అడిగేటప్పుడు 101వ థీరీ అడగాలి. అంటే బాసు ఇప్పుడు ఇలా అంటే అకార్డింగ్ టు ద లా ఆఫ్ ఫిజిక్స్ దీని కింద మీద అని అంటే ఆ 101 ఆయన అగ్రి అయితే అప్పుడు హీల్ కన్సిడర్. సో తనే 100 సార్లు దాని గురించి ఆలోచించి పెట్టినప్పుడు నేను మళ్ళీ కనిపెడితే 101 కనిపెట్టాలి కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి మాట్లాడలేను కదా. సో దట్ ఈస్ వాట్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ హ్యావ్ ఇన్ హిమ్. ఇట్ ఈస్ లైక్ యాజ్ ఈజీ యాజ్ గోయింగ్ ఇన్, మొత్తం పని చేసి పెట్టుకుంటాడు, అందరు రెడీగా ఉంటారు, మనం వెళ్ళి పని చేసుకొని రావాలి. ఇప్పుడు ఆ పాయింట్లో ఎందుకు సార్ మళ్ళీ కరెక్ట్ అంటే దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఐ థింక్ మోర్ ఇంపార్టెంట్లీ ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ టు అండర్స్టాండ్ ద క్యారెక్టర్, అండర్స్టాండ్ ద సీన్, ఆ పర్టికులర్ సీన్ని ఎలా మనం హైలైట్ చేయాలి, ఆ పర్టికులర్ సీన్ నేను ఎంత 100% ఇవ్వాలి, ఇది ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఐ థింక్ అందరికీ తెలిసిందే, బట్ ఎవరికి తెలియని ఇంకో విషయం ఏంటంటే నాకు మహాకి విపరీతం కోఆర్డినేషన్ ఉంటుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది నేను వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా అంత ఉండదు. అది సారీ మహా, నేను అంటే మహా ఇప్పుడు ఒకసారి షార్ట్ అని ఇలా ఏదో లేచినప్పుడు నేను వెళ్ళేది సర్దేయడం, లేకపోతే ఆయన తీసి కూర్చోబెట్టేయడం, నాకు తెలుసు వాట్ ఈస్ థింకింగ్ అనేది. సో ఇంత సింక్లో ఉన్నప్పుడు ఇట్స్ వెరీ ఈజీగా సార్. ఫంటాస్టిక్, వెరీ ఈజీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అదే ఆ బ్రెయిన్ వాష్ సీన్ దగ్గర ఒకసారి నాకు శరత్ కనిపించాడు, ఒకసారి అనురాగ్ గారు కనిపించారు, ఒకసారి మన సత్యదేవ్ కనిపించాడు, రకరకాల మనుషులు కనిపించారు ఆ బ్రెయిన్ వాష్ సీన్ దగ్గర. అంటే నువ్వు ఎంత చేస్తే నువ్వు దీన్ని యూ కుడ్ బ్రింగ్ అవుట్ దిస్ స్క్రిప్ట్. ఇంకో విషయం చెప్తాను సార్ మీరు అడిగిన దానికి. యాక్చువల్లీ మేము ప్రీమియర్ అనుకున్నాం, అనురాగ్, శరత్, నేను అందరం టీం అంతా అనుకున్నప్పుడు అప్పుడు ఒక కాపీ ఉండింది, సూపర్ కాపీ అది. టెక్నికలీ ఇట్స్ లైక్ ఎవ్రీ విచ్ వే. అసలు మాకేం తను ఎంత పట్టుబట్టాడండి, నువ్వు ఇది కాదు, నాకు ఒక డోర్ రివాల్వింగ్ సౌండ్ది ఒక్క క్రీక్ వస్తుంది, అది నేను అది ఫిక్స్ చేస్తున్నాను, ప్లీజ్ 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 వద్దు అంటే ఎలా సార్? ఎవరైనా ఆ క్రీక్ సౌండ్ మీరు అంటే మనకు తెలియదు, బట్ హీఈస్ సో పర్టిక్యులర్. ఆ తిరుగుతున్నప్పుడు ఒక క్రీక్ వస్తుంది, నాకు ఆ క్రీక్ సరిగ్గా ల్యాండ్ అవ్వట్లేదు, నేను సెట్ చేసిన తర్వాత చూపిస్తానంటే శరత్ అన్న అది ఎవడో చూస్తాడు, నువ్వు మనకి వేసేమందాం కదా అంటే అంత లెవెల్లో సమ్వన్ ఈస్ పుట్టింగ్ అన్ ఎఫర్ట్ టు టెల్ యూ అండ్ బ్రింగ్ యూ అ స్టోరీ ఆర్ సంథింగ్ విత్ సో మచ్ కన్విక్షన్. బోర్డౌన్ అయిపోయి ఓకే ఆ క్రీక్ సౌండ్ ఫిక్స్ చేసి బస్సు అని ఇంకా వీ వెంట్ విత్ దట్ ఫైనల్ వర్షన్. అంటే అసలు విఎఫ్ఎక్స్ కూడా సార్ మీరు చూస్తే సినిమాలో 1300 విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి సార్. బట్ అది ఐడెంటిఫై చేయలేనట్టు ఉన్నాయి, ఐడెంటిఫై చేయలేనట్టు. అది ఐ విల్ గివ్ క్రెడిట్ టు టీమ్ రామ్జీ, బట్ మహా కూడా సార్ వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా తిట్టుకుంటుంటారు. నేను ఎక్కడానికి అనిపిస్తే ముసుగేసుకొచ్చి కొట్టేస్తాడు అలా, మంకీ క్యాప్ వేసుకొచ్చి. బట్ రామ్జీ ట్రెమెండస్ వర్క్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంకీ క్యాప్ వేసుకొని కనబడరా కానీ అంత అంటే బ్యూటిఫుల్ గా మహా పని చేయించుకుని పర్ఫెక్షన్, క్రాఫ్ట్ పర్ఫెక్షన్ అనేది చాలా మంచిగా. మాకు కూడా ఈరోజు 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఇది మా సినిమా అని నెట్ఫ్లిక్స్లో వస్తుంది కదా, నెట్ఫ్లిక్స్లో ఓపెన్ చేసి చూపిస్తే గర్వంగా ఉంటుంది సార్ మాకు కూడా. ఐ ఫీల్ ఇట్స్ అ ఫిల్మ్. ఇందులో ముఖ్యంగా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాల్సిన టెక్నీషియన్ ఇంకొకరు మ్యూజిక్ డైరెక్టర్. ఆ పీరియడ్ ఫిల్ము, ఆ అండర్ టోన్స్, హై టోన్స్ ఎంత బాగా ఎమోషన్ తో బ్యాలెన్స్ సార్. మనకి రిఫరెన్స్ సార్ ఇందులో ఈ సినిమా చేయడానికి ఏ ఒక్క రిఫరెన్స్, ఇప్పుడు రామప్ప క్యారెక్టర్ కావచ్చు, రేణుకా క్యారెక్టర్ కావచ్చు, ఆచార్య, అచ్చమ్మ, ఎవరికి లేకపోతే టెక్నీషియన్స్ కైనా కూడా మాకు రిఫరెన్స్ ఏం లేదు, నథింగ్. రావ్ బహదూర్ విల్ బి అ రిఫరెన్స్ ఫర్ ఫ్యూచర్ డెఫినెట్లీ. సో అంటే నెక్స్ట్ ఒక రావ్ బహదూర్లో వాళ్ళలాగా, రావ్ బహదూర్లో వీళ్ళలాగా అన్నది అయితే గ్యారంటీ వస్తుంది 100%. సో ఎప్పుడైనా ఆ రిఫరెన్స్ లేకుండా వచ్చే ఫిల్మ్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా క్లాసిక్సే చేశారు. అండ్ ఆ క్లాసిక్స్ జనాల మైండ్లో వాళ్ళు ఉండిపోయి, సో ఆ ఉద్దేశంతోనే ఆ రోజు చెప్పాను. ఇప్పటికీ నేను చెప్తున్నా, ఇట్స్ నేను ఏదో సందర్భంగా ఒక దగ్గర ఐ థింక్ ఇది రావ్ బహదూర్ కాదు వావ్ బహదూర్ అన్నాను. అంటే లైక్ ఇది నిజంగా దట్స్ వాట్ ఐ పర్సనలీ ఫెల్ట్. ఫ్యాంటాస్టిక్. ఇట్స్ నో మోర్ రావ్ బహదూర్. గోపాల్ కృష్ణారెడ్డి గారు, మీరు ఇందాక మాట్లాడుతూ నాకు చాలా చెప్పాలని ఉంది కానీ నేను మర్చిపోయాను అన్నారు, గుర్తు చేసుకుని చెప్పరాదు ఇప్పుడు. కాదు సార్, ఇప్పుడు కాదు, మీరు చిదంబరం రోజున ఏం మాట్లాడారో
ఇవాళ ఏదో ముఖస్థుతికో సభాముఖంగా మాట్లాడాలి కాబట్టి రివాజ్ కాబట్టి మీరు మాట్లాడిన మాటలు కావు. నేను ఇందాకలు అదే చెప్పా. చిదంబరం టైంలో ఏం చెప్పారో ఇప్పుడు కూడా మీరు అదే చెప్పారు. సో మీ తాలూకు ఈ ప్యాషన్ ఫర్ సినిమా కంటిన్యూ అవుతుందా, లేకపోతే మళ్ళీ మీరు నెంబర్ గేమ్ వైపు వెళ్ళిపోతారా? ఇంటికి వెళ్ళిపోతానంటారా? నెంబర్ గేమ్ సార్. లేదు, కంటిన్యూ అవుతుందండి. ఇదే కంటిన్యూ అవుతుంది. నేను ఇంటికి వెళ్ళిపోవాలి, నాకు సక్సెస్ వస్తున్నప్పుడు. నెంబర్ గేమ్ అన్నాను, మీరు యూఆర్ నాట్ క్యాచింగ్. ఇప్పుడు మాట్లాడలేదు నెంబర్ గురించి. అంటే ఇప్పుడు ఒక సక్సెస్లోకి వెళ్ళిన తర్వాత ఒక నెంబర్ గేమ్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తారు నార్మల్గా. ఇందాక మన శరత్ చెప్పినట్టు దీంట్లో చాలా బిజినెస్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, రిస్క్ అనుకుంటారు. బట్ మీరు చిదంబరంకి అనుకోలేదు, దీనికి అనుకోకుండా ముందుకు వచ్చారు కదా. ఇది ఇలా కంటిన్యూ చేస్తారా, ఏదైనా వేరే పెద్ద సినిమాలు అన్న దానిలోకి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా అని అడుగుతున్నాను నేను. నాకు అవతల వ్యక్తిని పెట్టి వెళ్తాను. అతను ఫస్ట్ పాయింట్, అతనిలో నిజాయితీ నచ్చాలి నాకు. ఫస్ట్ అతను అన్నట్టు చేయగలడా లేదనేది చూస్తాను. కథ ఎలాంటి కథైనా మేకింగ్ మెట్టి ఉంటుందండి. ఇప్పుడు కథ బాగా చెప్తారు, వింటాం. మనం విన్న తర్వాత తీసేటప్పుడు అది రావాలి. నేను మహా వెంకటేష్ గారు 1/2 అవర్లో నాకు కథ చెప్పారంటే ఆయన మీద కాన్ఫిడెన్స్. మనకు మిగతా సీన్లన్నీ ఆయన అడ్జస్ట్ చేసుకుంటారు అక్కడ పరిస్థితిని బట్టి. మెయిన్ అతను నిజాయితీగా తీయగలడా, పర్ఫెక్ట్గా తీయగలడా లేదా అన్నది ఒకటే చూస్తాను నేను. సార్ ఆయన కనబడడానికి వ్యాపారవేత్త, మనందరికి తెలిసినట్టు ఆయన ఒక వ్యాపారవేత్త. సినిమా విషయానికి వచ్చేసరికి ఆయన ఎన్ని రిస్కులు తీసుకుంటే అంత ఎదుగుంటారు అనేది ఎలా గేజ్ చేయొచ్చు అంటే, మనకి బిజినెస్ మ్యాన్ అనుకుంటాం కానీ ఆయన తీసుకునే కొన్ని డెసిషన్స్ చాలా అడ్వెంచరస్గా ఉంటాయి. నాకు ఫిల్మ్ 10 రోజుల క్రితం ఆయన నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆయన నేను అన్నీ సభాముఖంగా చెప్పలేము కానీ మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఉంటుంది ఆ కాల్. ఆయన చాలా అడ్వెంచరస్ సాహసవీరుడు అనమాట. సో ఆయన తీసుకునే నిర్ణయాలు ఒకసారి భయం వేస్తుంటాయి అనమాట. బట్ ఐ థింక్ ఆయన తీసుకునే నిర్ణయాల తాలూకా రిజల్ట్స్ అన్నీ చూస్తుంటే, ఏదైతే చూస్తున్నామో అప్పుడు నాకు అర్థమవుద్ది ఆయన ఆ కొద్ది నిమిషాల్లోనే చాలా చాలా ఆలోచన వెళ్ళిపోద్ది దాని వెనకాలని నాకు అర్థమవుతుంటుంది. వెంకటేష్ డైరెక్టర్ గారు, ఒక రైటర్ కథ రాసుకునేటప్పుడు ఆయన పెరిగిందో లేకపోతే ఆయన చూసిందో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక నేపథ్యం అనేది ఖచ్చితంగా ఆ కథలో ఇన్ఫ్లుయెన్స్ అవుద్ది. అంటే ఈ పురుగుదొలిచే అనే పాయింట్ తీసుకున్నప్పుడు అంటే మిమ్మల్ని బాగా ఈ కథ చెప్పాలని ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి సార్? అంటే ఈ కథ అనేది ఎందుకు పుట్టింది? అంటే ఇది అధికారం, రాజులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ సినారియో కూడా మనం చూడొచ్చు. సో ఈ కథను పర్టికులర్గా మీరు ఎందుకు సొసైటీకి చెప్పాలని అనుకున్నారు సార్? ఇది చాలా థియరీ అకాడమిక్గా ఉంటుందేమో నేను ఇప్పుడు చెప్పబోయేది, కానీ ఆలోచన ఎప్పటి నుంచి అంటే కంచరపాలెం అప్పుడు ఒక ఇన్స్పిరేషన్ ఉంది. ఈ థాట్ రావడానికి కారణం ఒక మనిషి, కానీ దానికన్నా ముందు 60,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి బయలుదేరిన మనిషి 2 కాళ్ళ మీద నిలబడి వేరు వేరు ప్రాంతాలకి ప్రయాణం మొదలు పెట్టగానే మానవ జాతి కలగాపులగం అయిపోయింది. సో అది నాకున్నటువంటి మొట్టమొదటి ఆలోచన అది సార్. అంత కలగాపులగం అయిపోయాం కదా మనం. ఆఫ్రికా నుంచి బయలుదేరిన మనిషి అటు పైకి వెళ్ళాడు, అటు వెస్ట్కి వెళ్ళాడు, ఈస్ట్కి వచ్చాడు. మొత్తం ఎక్కడకక్కడ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ కదా, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. మనం ఎందుకురా కొట్టుకుసేస్తాం అనే ఒక చిన్న క్వశ్చన్ దగ్గర స్టార్ట్ అయింది సార్ నాకు. ఓకే, వెంకటేష్ మహా గారు. అయ్యా చెప్పండి సార్. మళ్ళీ కళ్ళజోడు మీద పడద్దు. లేదు, కళ్ళ ఈసారి కంట్లో వచ్చే నీళ్ళని కనబడకుండా ఉండడానికి పెట్టుకున్నా. అలా కాదు నార్మల్గా ఏదన్నా చిన్న మూవీ ఓపెన్ చేద్దామా, చిన్న పాయింట్ అస్సలేం చెప్పలే కదా నేను మహాకి నేను అంటున్నా. నార్మల్గా ఈ సినిమా అనుమానం మీద ఆర్ఎల్స్ కాస్ట్యూమ్స్ గురించి రకరకాలుగా అందరూ మాట్లాడుకున్నారు. పర్సనల్గా నాకు నచ్చింది ఒక డాక్టర్ అండ్ పేషెంట్ మధ్యలో బాండింగ్ ఏదైతే ఉందో, ఒక డైలాగ్తో నేను లాక్ అయ్యా. డైలాగ్ కాల్డ్ నిజాలు చెప్పి సతమతపరిచే బదులు అబద్ధాలు చెప్పి కితకితలు పెట్టడం మంచిది అని ఒక డైలాగ్ ఉందండి. ఆ డైలాగ్తో అదొక యూనివర్సల్ పాయింట్, వరల్డ్ ఆడియన్స్ మొత్తం కనెక్ట్ అయ్యే డైలాగ్ అది. సో ఆ పర్టికులర్ డైలాగ్ ఎలా సార్ మీకు వచ్చింది అండ్ మీ లైఫ్లోంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా? తప్పకుండా. అంటే ఇది
సినీ జీవితంలో ఇప్పుడు నేను చాలా చెప్పాను కదా, చాలా యంగ్ ఏజ్లో వచ్చాను 17 yearsకి. కానీ నేను ఆనెస్ట్ అంటే నాకు మా అమ్మ నేర్పించింది, మా అమ్మని తిడుతుంటా, నువ్వేమో ఇట్లా పెంచావు అక్కడేం పని చేయట్లేదు బయటికి వెళ్ళి అని చెప్పి తిడుతుంటా. ఐ జస్ట్ డోంట్ నో హౌ సినిమా కెమెరా ముందు బాగా యాక్ట్ చేస్తా కావాలంటే, కానీ నిజ జీవితంలో యాక్ట్ చేయలేను నేను. సో ఆ నిజాలు చెప్తూ లేదంటే నాకు అనిపించింది వ్యక్తపరచడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నేర్చుకున్నటువంటి విషయం అనమాట అది. నిజాలు చెప్పి సతమత పెట్టడం కన్నా అబద్ధం చెప్పి కితకిత పెట్టడం మంచిదని చెప్పి. సో యా, సో ఇప్పుడు నేను మిమ్మల్ని అదే అప్రిషియేట్ చేయలేను అలా అని నెగిటివ్ కూడా మాట్లాడలేను, ఎందుకంటే మాకు ఎలాంటి ఎక్స్పెరిమెంటల్ రావు అలా చేస్తే నేను. సో అండ్ కమింగ్ టు సత్య గారు, జన్మదిన శుభాకాంక్షలు సత్యదేవ్ గారు. థ్యాంక్ యూ దేవ్ గారు. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సినిమా చాలా రకాలుగా టాక్ నడుస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది సార్? అంటే పాజిటివ్గా మాట్లాడుతున్నారు, నెగిటివ్గా మాట్లాడుతున్నారు, దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి? అదే ఇందాక అంటే రెస్పాన్స్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా టెక్నికల్ ఇదే, ఇప్పుడు లెట్స్ సే ఒక 10 మంది ఉన్నారు. చెప్పండి చెప్పండి సార్. సార్ మీరు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లోనే ఉంది కదా, ఇప్పుడు ఇందాక శరత్ చూపించాడు, జనరల్గా రాస్తే వెరీ గుడ్ ఫిల్మ్, నైస్ పర్ఫార్మెన్సెస్, గుడ్ జాబ్ అని రాస్తారు. మరీ పేజీలు రాసేస్తున్నారు, పారాగ్రాఫ్లు రాస్తున్నారు. అండ్ రాహుల్ రవీంద్రన్ గారు అయితే తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ ఇంకోటి అయితే అనిపించి మళ్ళీ యాడ్ చేస్తున్నారు. ఇలా నాకు చాలామంది రాసేసి నాకు నైట్స్ మళ్ళీ మెసేజ్ దానికి ఎడిషన్గా చేస్తున్నారు. బికాస్ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆలోచించుకుంటే అరే ఈ పాయింట్ ఇది, ఈ పాయింట్ ఇది, ఈ పాయింట్ ఇది, ఎవ్రీథింగ్ కనెక్ట్ అవుతుంది. అండ్ నిన్న నేను మహా కూర్చుంటే మాకు ఉమామేశ్వర గ్రూపస్లో ఒక ఫ్రెండ్ ఒక క్యారెక్టర్ చేశాడు, పొంగిదోర నా క్యారెక్టర్. తను ఫోన్ చేసి మహా 70% అందరికీ 75%, 70% అందరికీ క్రేజీగా నచ్చింది, 1% ఉన్నారు 25, వాళ్ళకి ఇప్పుడు అర్థం కావచ్చు, కానీ నువ్వు 2 రోజులు వదిలే వాళ్ళే ఈ మిగతా అందరికీ చెప్పి పట్టుకొని వస్తారు థియేటర్స్కి అని చెప్పాడు. నిజంగా దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్స్ హ్యాపెనింగ్. చెప్పు. లైక్ మీ సినిమాలానే ఫస్ట్ డే డిస్పైట్ అంటే డివైడ్ టాక్ వచ్చిన సినిమాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే షేక్ చేసే. బాహుబలి ఫస్ట్ డే మీ సినిమా లాగే చాలా నెగిటివ్ టాక్ వచ్చింది. అండ్ దెన్ పుష్పక్ కూడా అలాగే వచ్చింది. రెండు ఒక బెంచ్ మార్క్ ఫిలిమ్స్ అయినాయి. అఫ్ కోర్స్ మీ ఫిలిం కూడా అంతే. థ్యాంక్ యూ సో మచ్. సో మాకు అంత నెగిటివ్ రాలేదు, బట్ విల్ టేక్ దట్ అప్రిసియేషన్. సో మచ్. అండ్ ఒక క్వశ్చన్ డాక్టర్ గారు నాకు నేను ఒక్కసారి చెప్పాను, నాకు ఇది దాని తర్వాత అడుగు. నాకు మెయిన్ ఎక్కడ కూడా నా కో యాక్టర్స్ గురించి ఎక్కడ చెప్పాను, బట్ ఇంకొకసారి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వికాస్ నేను నాకెంత వస్తుందో వికాస్ కూడా అంతే వస్తుంది. రావాలి కూడా, ఎందుకంటే ఇందాక తను అన్నట్టు నేను అంత ఓవర్ హైప్డ్గా అంత ఎగ్జాజరేటెడ్ ఎమోషన్స్తో ఉంటే దాని ఆపోజిట్లో అంతే సటిల్గా నన్ను కంట్రోల్ చేసి, అంటే నేను సినిమా చూస్తున్నప్పుడు అన్ని పాత్రలు చూస్తున్నప్పుడు ఈ పాత్ర నేను చేయగలనా, నేను చేసేస్తాను. అచ్చం గారు చూశాను అనుకో, అచ్చం గారిలో నేను చేయగలనా అంటే అలా అనుకుంటాను. బట్ నిజంగా నేను వికాస్ది చూసినప్పుడు ఐ థింక్ నేను వికాస్ది చేయలేనేమో అని అనిపించింది. అంత సటిల్గా అంత బ్యూటిఫుల్ నువాన్సెస్తో నాకు ఫస్ట్ నుంచి కూడా ఆ వాయిస్. అండ్ అందరూ యాక్టర్స్ కూడా ఇది సింక్ సౌండ్, ఇది డబ్బింగ్ ఎవరూ చెప్పలేదు. అంటే మేము మాట్లాడిన ఓల్డ్ వాయిస్ ప్రాక్టీస్ చేస్తే వచ్చిన వాయిసెస్ అవన్నీ. సో వికాస్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అ వండర్ఫుల్ కో స్టార్. అండ్ అలాగే దీపా గురించి నేను చాలాసార్లు చెప్పాను. ఇందాక మహా అన్న బ్యూటిఫుల్ సీన్ ఏదైతుందో మీరు సినిమాలో చూడండి. ఆ సీన్ అయితే టెరిఫిక్ సీన్. అంటే లేడీస్ అందరూ లిటరలీ లేడీస్ అని కదా, ఎవరైనా థియేటర్లో అందరికీ కంటితడి పెట్టే సీన్. అండ్ దట్స్ బికాస్ ఆఫ్ దీప. అచ్చమ్మ గారు మీ పేరు చెప్తేనే అందరూ గొల్లు పెడుతున్నారంటే మీరు ఏం చేశారో మీరు ఇలా అంటున్నప్పుడు కూడా వీళ్ళు పియానో సౌండ్ వేసారు, థియేటర్ ఎరప్ట్ అవుతుంది. అచ్చమ్మ గారు వండర్ఫుల్. కిరణ్ నువ్వు సూపర్ రాబాయ్. నువ్వు ఇక్కడికి వచ్చి అందరూ బాగా చూసుకున్నారని చెప్పి మా అందరికి మా మీద ఏమీ రాకుండా చెప్పావు. థ్యాంక్ యూ. అయిపోయింది రాబాయ్, అయిపోయింది. 1 సెకండ్. అండ్ ఇంకా అలాగే ప్రణయ్ కూడా అద్భుతంగా చేశాడు. యాక్టర్స్ ఆనంద్ భారతి గారు వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్. గో హెడ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వికాస్ గారు సత్యదేవ్ గారితో ఈక్వల్గా మీ రోల్ కనిపించింది. అంటే ఇన్ఫ్యాక్ట్
హీరోయిన్తో కెమిస్ట్రీ కంటే మీ క్యారెక్టర్తో ఆ డాక్టర్ క్యారెక్టర్తో కెమిస్ట్రీయే ఎక్కువ డ్యూరేషన్ అనిపించింది అండ్ ఎక్కడ బోర్ అనిపించలేదు. సో ఎలా సార్ ప్రిపరేషన్ ఎలా అయింది, దీని వెనకతల ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఆడియన్స్ నుంచి ఎప్రిషియేషన్ కూడా మీ క్యారెక్టర్కి బాగా వస్తుంది. థ్యాంక్ యూ టు మా గారు. వీ హ్యాడ్ ఇంటెన్సివ్ వర్క్షాప్స్ అండి బిఫోర్ షూటే. మాకు మా గారు క్లియర్గా తనకి ఏం కావాలనేది క్లియర్గా చెప్పేశారు ప్రతి యాక్టర్కి. ప్రతి యాక్టర్ ఎలా చేయాలి అనేది హీ ఆల్రెడీ హ్యాడ్ అన్ ఇమాజినేషన్. ఓకే, సో దట్ మేడ్ ఆ వర్క్స్ వెరీ ఈజీ. బిఫోర్ షూట్ వీఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్. దాని తర్వాత జస్ట్ షూట్కి వెళ్ళి వి జస్ట్ హ్యాడ్ టు. నాకు నేను వేరే షూట్లో ఉంటే వీళ్ళందరూ చేసేవారు. నాకేమో టెన్షన్ వచ్చేసేది, నేను వస్తానని వర్క్షాప్స్కి దూరిపోయేవాడిని వీళ్ళతో పాటు. ఎందుకంటే వీళ్ళందరూ మామూలు ప్రిపరేషన్లో ఉండేవారు కాదు, ఒక్కడో లోడ్ చేసిన గెల్లా ఉండేది. నాకేమో టెన్షన్ జస్ట్ ఆన్ చేస్తే జస్ట్ యాక్ట్ చేసిన. సో అంత ఈజీగా ఉండేది. సో జస్ట్ షూట్కి వెళ్ళిన తర్వాత జస్ట్ స్టేజింగ్ మాత్రమే ప్రిపేర్ అయ్యి మళ్ళీ జస్ట్ హ్యాడ్ టు పర్ఫార్మ్ దట్స్ ఆల్. సో యా, వెంకటేష్ మహా గారు, వై హీఈస్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ డాక్టర్ పేషెంట్ అని అంటున్నాడంటే హీస్ ఫ్రమ్ ఎ మెడికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. దట్ ఇస్ ద రీజన్ హీఈస్ హోల్ కనెక్టెడ్ విత్ దట్. పేషెంట్ కాదు అనస్థీషియస్ట్. డాక్టరా దేవ్? డాక్టర్ దేవా? కాదు, ఇది అందరు తెలుగు. యాక్చువల్లీ తన రివ్యూలో కూడా అది మెన్షన్ చేశాడు. అది నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు I liked what you mentioned in your review, ఎస్పెషల్లీ అదేందో నాకు అర్థం కాలేదు. ఎవరు పట్టలేదు డాక్టర్ గురించి, భలే పెట్టాడు అనుకున్నా. నౌ ఐ అండర్స్టాండ్ దట్ యు ఆర్ డాక్టర్. One last question for Deepa. So, what was your exact feeling right now? Because మీరు ఏడ్చారు, మేము అందరం చూసాం, చాలామంది ఎమోషనల్ కూడా అయ్యారు ఇక్కడ వెనకాల కూర్చుని. ఫ్యూ ఆర్ దేర్ యువర్ ఫ్యాన్స్, ఏడుస్తుంది వై యు ఆర్ నాట్ కనెక్టింగ్ అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు వెనకాల కూర్చున్న యాంకర్స్లో. సో వాట్ వాజ్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ రైట్ నో? హౌ హ్యాపీ యు ఆర్ అంటే వాట్ యూ విల్ సే? My exact feeling right now is cloud 9. I can't. రకరకాలుగా. I'm just I'm just going with the flow, and I'm very grateful that I'm being a part of this wonderful film here. I never thought that I could be here. It is a dream come true moment for me, and for working as a nurse in the film. In real life kuda nenu oka nurse. She was a nurse. BSc nurse. So he didn't even know that I am a nurse. So it was. నాకందరూ డాక్టర్లు, నర్సింగ్ చేసిన వీళ్ళే వస్తారు తగులుతారు. లాస్ట్ అప్పుడు డాక్టర్ రూపా కోడివారు. సో ఇప్పుడు ఈమె నా ఫస్ట్ ప్రొడ్యూసర్ డాక్టరు. సో అందరు మెడికల్ ఫీల్డ్ నుంచే వస్తారు. వాళ్ళతో మీరు బాగా యాక్ట్ చేయించగలుగుతున్నారండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. Thank you so much. On this note, I actually want to know what you felt after watching the film, because coming from a woman is నాకు ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఉంది ఫిల్మ్ జర్నలిస్టులందరికీ. కెన్ యూ బ్రింగ్ మోర్ ఉమెన్ ఇన్ టు ఫిల్మ్ జర్నలిజం ప్లీజ్? బికాజ్ ఈ సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే, నేను నిన్ననే అది అర్థం చేసుకున్నా చాలాసేపు ఆలోచించి. చెప్పా కదా ఫస్ట్ షాకర్స్ తర్వాత కూర్చుని ఏం జరుగుతుందో. See, when you make a film about patriarchy, so we have to understand that 99.99% of film journalism journalists are men, and patriarchy is directly associated with men. దాంట్లో చీలికి వచ్చేస్తుంది కదా. ఒకళ్ళు ఏకీభవించవచ్చు పేట్రియార్కీ గురించి క్వశ్చన్ చేస్తే, ఒకళ్ళు నన్నెందుకు క్వశ్చన్ చేస్తున్నారు అనుకోవచ్చు. సర్వసాధారణ మానవ సహజం అది. సో ఇఫ్ యూ బ్రింగ్ మోర్ ఉమెన్ ఇన్ టు ఫిల్మ్ జర్నలిజం, సో దే విల్ బీ ఎ బ్యాలెన్స్డ్ ఒపీనియన్ ఆన్ ఎవ్రీథింగ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. ఫర్ ఎగ్జాంపుల్ నా డైరెక్షన్, మరి నువ్వు మగాడివే కదా, నువ్వు సినిమా తీసావు కదా అని చెప్పేసి అంటే, నా డైరెక్షన్ టీంలో ఉన్న ఉమెన్ అందరు నన్ను ఏ రోజైనా నిలబెట్టి కడిగేయచ్చు. అట్లా వాళ్ళు మాట్లాడతారు. అండ్ నా రైటింగ్ టీంలో ఫర్ ఎగ్జాంపుల్ అచ్చమ్మ క్యారెక్టర్ గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం కదా, బహుశా నేను అచ్చమ్మను ఊహించుకున్న విధానం వేరు కాబట్టి నేను రాశాను. కానీ అచ్చమ్మ అనే పాత్రని నాకు సజెస్ట్ చేసిన ఆమె మీనా గారు అని చెప్పేసి నా స్టోరీ అండ్ డెవలప్మెంట్ కన్సల్టెంట్ అనమాట. సో ఈరోజు ఆమె కావచ్చు, లేదంటే పూజా కొల్లూరు, నా ఇంతకుముందు అసోసియేట్ డైరెక్టర్, నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా డైరెక్టర్ గారు, వీళ్ళందరూ చదివి దాన్ని అర్థం చేసుకుని, నేను ఏం చెప్తున్నాను అర్థం చేసుకుని ఫ్రమ్ ఉమెన్స్ పిఓవి వాళ్ళు కొన్ని అప్రూవ్ చేసినప్పుడు. ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ దీపా, మీ సినిమా చూశారు కాబట్టి దీపా క్యారెక్టర్ ఎట్లా మలచబడుతుందో, ఎటు ట్రావెల్ చేస్తే తెలుసు కదా. నేను కొన్ని 100 సార్లు అడిగేవాడిని నా టీం మెంబర్స్ని, ఇది ఎక్కడా కూడా అభ్యంతరకరంగా ఉందా అని చెప్పేసి. అంటే వాళ్ళు
థ్యాంక్ యూ ఫర్ ఇలా రాసినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే ఉమెన్ని మనుషులుగా కనీసం ఫైనలీ దేవతలా కాదు మనిషిలాగా ట్రీట్ చేస్తున్నావు ఈ సినిమాలో. థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి. సో వాళ్ళ బ్యాలెన్స్ అలా తెచ్చుకున్నా నేను. అలాగే ఇలాంటి సినిమా తీసినప్పుడు బ్యాలెన్స్ కోసం అని చెప్పేసి ఐ థింక్ ఫిల్మ్ జర్నలిజంలోకి వి నీడ్ మోర్ ఉమెన్. ఐ థింక్ మీ ఉద్దేశం చెప్పాలి, నాకు తెలుసుకోవాలని ఉంది. యాక్చువల్లీ కేర్ ఆఫ్ కంచరపాలెం నుంచి టిల్ నౌ రావ్ బహదూర్ వరకు వెంకటేష్ మహా యాక్టింగ్ చూశాను నేను కొన్ని వాటిలో. అండ్ డైరెక్షన్ పరంగా యూ హ్యావ్ ఇట్ లిటరలీ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో దిస్ టైం నేను చూడడం పక్కన పెడితే ఐ హియర్ లాడ్ ఆఫ్ రివ్యూస్. మెనీ పీపుల్ ఆర్ టెలింగ్ ఫస్ట్ హాఫ్ ఇస్ లిటిల్ స్లో, బట్ ఎవ్రీ వన్ ఈస్ సేయింగ్ దట్ లాస్ట్ 40 నిమిషాలు ఉంటుంది చూడండి, అదిరా సినిమా అంటే. సో మీరేదో ఫస్ట్ హాఫ్ ఇది అనుకుని వెళ్ళిపోతున్నారేమో, లాస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ అన్నది మిస్ అయిపోతారు. డోంట్ గో అని చాలామంది చెప్పడం నేను విన్నాను ఫ్రమ్ ద కామన్ ఆడియన్స్, ఫ్రమ్ మై ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ ట్రై దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్. సత్యదేవ్ గారి యాక్టింగ్ని మీరు తీసినంత బాగా, మీరు బయటికి తీసుకొచ్చినంత బాగా ఇంకెవరి దగ్గర అన్నా అంటే నేను కొంచెం కష్టమే చూడడం. ఎందుకంటే ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ మీరు ఆయన ద్వారా తీసుకురావడం, ఉమా మహేశ్వరరావు కావచ్చు, ఇది కావచ్చు, ఇట్ వాజ్ లైక్ టూ బ్యూటిఫుల్ ఎఫెక్ట్, టూ బ్యూటిఫుల్ యాక్ట్ ఫ్రమ్ ఆల్ యువర్ టీమ్ అనమాట. మీరు అందరూ కష్టపడి ఇష్టపడి ఇన్ని సంవత్సరాలు దీని మీద పెట్టి తీసినందుకు ఆ యొక్క ఎసెన్స్ని మీరు ఈరోజు ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు సినిమా చాలా చాలా బాగా నచ్చింది. ఆల్ ద వెరీ బెస్ట్. వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. So thank you media, thank you to the whole team, thank you very much అండి. Film Thanks is in to the theaters, whole please media. go watch. Thank you. Thanks to the whole media.